హృదయంలో మరి చాలా గొప్ప భారముతో మరి అనేక స్థలాలకు వెళుతున్నారు. అలాగే మన మధ్య కూడా ఏదో దేశాన్ని చూడాలి, లేక ఏదో మరి ఇదే దేశం వెళ్ళి చూసి రావాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ ఒక గొప్ప భారంతో ఆయన ప్రతి స్థలానికి రావడం అనేది నేను గమనిస్తూ ఉన్నాను. మీరు ఎంతమంది గమనిస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ హల్లెలూయా. ఎందుకంటే మరి ఆయన చాలా భారముతో వాక్యం చెప్పడం మాత్రమే కాదు, కానీ అంటే వధువును ఒక చక్కటి రూపంలోనికి, లేక ఒక వాక్య క్రమంలోనికి తీసుకురావాలనేటువంటి సంఘాల్లో పరిశుద్ధాత్మ ఎంతో బలంగా పనిచేయాలి. అందరూ నిజమైన దేవుని వాక్య సత్యం తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని ఒక మరి చక్కటి భారం ఆయన మరి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన తన హృదయంలో ఉన్నటువంటి విషయాలు చెప్పినప్పుడు మేము ఇక్కడ పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయటం కూడా జరిగింది. కనుక నేను గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయంలో ఒక మరి భారాన్ని లేక ఒక వేదనను ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే సాతానుకు అది ఎంతమాత్రం కూడా ఇష్టం అవ్వదు. సాతానుకు ఎందుకంటే మనం ఏమి భయం భారం లేకుండా, ఏ గురి లేకుండా మనం వెళ్ళిపోతున్నామని సైతాన్ గడు ఏం పట్టించుకోదు, హ్యాపీగా వెళ్ళిపోతాయి మన రోజులు. కానీ శత్రువు చాలా దాడి చేస్తాం. రాత్రి అంతా ఆయన దగ్గుతూనే ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత మరి ఆయన ఈ ఫుడ్ సరిగా ఆయనకి సెట్ కాకపోవడం, మరి పంజాబ్లో బొంబాయిలో మరి ఆయనకి చాలా దానివల్ల అప్సెట్ అయ్యి పాపం చాలా బలహీనంగా ఉన్నారు. పొద్దున్న ఆయన పరిస్థితి చూస్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. అయితే అన్న నువ్వేం భయపడి నేను చచ్చిపోను, ఈ ఉదయకాలం సాయంకాలం కూడా వాక్యం చెప్తాను నేను. హల్లెలూయా హల్లెలూయా. కనుక నేను చాలా ఆయన బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సేవకులు మనకు ఎంత అవసరం. మరి దేవుని మరి విశ్వాసం కలిగి చక్కగా దేవుని కొరకు మరి సాతానును ఓడించాలి, మరి లేక దేవుని కొరకు మంచిగా నిలబడాలనేటువంటి ఒక చక్కటి జీల్, ఒక గురి కలిగిన దైవజనుడు మరి మన మధ్యకు రావడం. గత రాత్రి కూడా ఎంతో అద్భుత రీతిగా దేవుడు వాడుకున్నాడు ఆయన్ని. నిజమేనంటారా? హల్లెలూయా. మరి ఉదయకాలంలో కూడా చాలా, ఎందుకంటే ఇది మనకు అనుకూలమైన సమయం కాదు. పనులు చాలా రకరకాల ఒత్తిళ్ళు ఉన్నాయి, చాలామంది రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు. ఏదేమైనప్పటికీ మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ధన్యులని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దైవ సేవకులు వచ్చేదానికి ముందు ఒక మంచి వాతావరణం, ఒక మంచి అట్మాస్ఫియర్ మనం ఇక్కడ సృష్టించాలి. హల్లెలూయా. కాబట్టి మరి చక్కగా అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా ఉండండి. సాతానుడు వాడు చాలా మర్మంగా పనిచేస్తున్నాడు. మరి చాలా వ్యతిరేకంగా వాడు పోరాడుతూ ఉన్నాడు. దానికి చాలా దగ్గుతో విపరీతంగా బాధపడుతున్నారు. అయినా తర్వాత మరి లూజ్ మోషన్స్తో చాలా బాధపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగునని ప్రభు సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు మరి ఉదయకాలం ఈ రాత్రి కూడా దేవుడని నిలబెడతాడని, మనతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న కోరస్ మనం అందరం కలిసి పాడి ప్రభుని స్తుతించి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాము. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునై. అందరూ పాడదాం. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా యేసయ్యా
చక్కగా అందరూ కూర్చోండి. ముందు భాగంలో కుర్చీలు, ఈ పురుషుల వైపు ఇంకా ఒక 5-6 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. మీరందరూ ఇక్కడ చూడండి, సేవకునికి ప్రోత్సాహకరంగా ఉండాలి. వచ్చినటువంటి దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు చక్కగా ఆమెను చెప్తూ హల్లెలూయా చెప్తూ ముందు కూర్చుని చక్కగా ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇక్కడ ఈ కుర్చీలు నేను వచ్చి మిమ్మల్ని లేపాలా, లేకపోతే మీరు వచ్చి కూర్చుంటారా? త్వరగా స్త్రీలు కూడా త్వరగా వచ్చేయండి, పక్క వచ్చేయండి. అసలు వాక్యం చెప్పే సమయానికి సర్దుబాట్లు ఇంకేం ఉండకుండా చక్కగా ఉండాలి. మరి ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మరి చాలా అర్థం కావట్లా. సరే, మంచిది. మరి ఈ సమయంలో నిజంగా మరి బలహీనుడిగా ఉన్నటువంటి ఎంతో మరి ఆ యొక్క దాసుని దేవుడు ఈరోజు బలపరిచి మనతో దేవుడు మాట్లాడతానని నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు అన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిశ్చయముగా నేను నమ్ముతున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడని. మీరందరూ నమ్ముతున్నారా? హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నౌ ఐ ఇన్వైట్ పాస్టర్ Randy Sayas come forward and share the word of God, and also brother Sunil will interpret into our mother tongue. మరి దేవుడు మనల్ని దర్శించును గాక. We praise the Lord to be here to once again today. మరి ఒకసారి మనందరినీ ఇక్కడ సమకూర్చి ఉన్న ఆ దేవునికి మనందరం కూడా వందనాలు తెలియజేద్దాం. Every day is only by the grace of God. ప్రతి దినము కూడా కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే. The Bible tells us to give God praise in all things. బైబిల్ చెప్తూ ఉన్నది సమస్త విషయంలోనే కూడా మనం దేవుని గణపరుస్తూ ఉండాలి. He is responsible for our life, our breath. మనం జీవిస్తున్న జీవితమునకు మరియు మనము పీల్స్తున్న ఆ ఊపిరికి బాధ్యుడు ఎవరంటే ఆయనే. He's responsible for the clothes on our back. The clothes. మరియు మనము ఉపయోగిస్తున్న ఈ బట్టలు అన్నీ సమస్తము, everything we have, మనము కలిగి ఉన్న ప్రతిదీ, it's all because of him. అవన్నీ కూడా కేవలము ఆయన వలన మాత్రమే. Amen. ఆమేన్. This is where I hope that wasn't my brain. I hope that wasn't my brain. Yeah, what? My brain. What is there? Yeah. All the squeals. Never mind. Forget it. అంటే ఆయన బుర్రలో ఉన్నదంట, అది ఏంటి అని అడుగు. అది ఆల్రెడీ నా బుర్రలో ఉన్నదే అని, అంటే ఆ డిస్టర్బెన్స్ వస్తుంది అని అనుకుంటా. Sometimes I try to bring my American humor and it just goes flat. Yeah. ఎప్పుడైతే అది నాకు ఆలోచన వస్తుందో అది ఖచ్చితంగా అక్కడ ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది. Okay, let's forget that one. Let's move on. సరే, అవన్నీ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటాను. I do appreciate the pastor's invitation for me to be here. మరియు ఆ పాస్టర్ గారు నన్ను ఇక్కడ ఉండడానికి ఆహ్వానించి ఉన్నారు. I was just thinking as I was sitting here, I was thinking about the first time that I came. మరియు నేను ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మొదటిసారి నేను ఇక్కడికి వచ్చిన దాని గురించి ఆలోచించాను. And we came in the car. It was dark, and I came walking in the front there. I got out of the car, walked in the front, and walked along this side and come along into the front of the church. మరియు అక్కడ ఆ కారు దిగి అక్కడి నుంచి అలా నడుచుకుని మొత్తం అదంతా ఇలా నడుచుకుని ఇక్కడికి వచ్చి ఉన్నాను ఇలా. And I was thinking, who are these people? మరియు నేను అనుకున్నాను, ఈ ప్రజలందరూ ఎవరు? What kind of a pastor do they have? వారు ఎటువంటి ఒక పాస్టర్ని కలిగి ఉన్నారు అని. I did not know that it was the beginning of a very long friendship with the pastor. మరియు ఆ ప్రారంభంలో నాకు తెలియదు, ఎందుకంటే ఆయనతో అంతగా నాకు ఆ అనుభవం లేదు, పరిచయం.
And we have been close for a few years now. మరియు ఇప్పుడు ఆ కొద్ది సంవత్సరాలు జరుగుట వలన ఇప్పుడు ఆ పరిచయం బాగా పెరిగిపోయింది మాకు. And our brother Sadhu that is sitting here, I was talking with him one day and I asked him, were you named after Sadhu Sudar Singh? మరియు ఇక్కడ కూర్చున్న ఆ సాధువు గారిని ఒకరోజు నేను ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన అడిగాను, ఎందుకు నీ పేరు నువ్వు సాధు సుందర్ సింగ్ అని పెట్టుకున్నావు అని. And he said yes. మరియు ఆయన చెప్పాను, అవును అలాగే పెట్టుకున్నాను. Oh, my daddy used to talk about Sadhu Sudar Singh when he was doing missionary work in India. వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఆ ఇండియాలో మిషనరీ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన గురించి ఆయన విన్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారు సహోదరుడికి చెప్తూ ఉండేవారు సాధు సుందర్ సింగ్ గురించి. And he came home and he was so excited about Sadhu Sudar Singh and he was telling about his life in India and also showing some movies of videos of Sadhu Sudar Singh, the story. మరియు ఈ భారతదేశం నుండి అక్కడికి అమెరికా దేశం వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇక్కడ సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితము మరియు ఆయన చేసిన కార్యాలు ఇవన్నిటి గురించి కూడా వారికి చెప్తూ కొన్ని డాక్యుమెంటరీలు ఉంటే అవి కూడా చూపిస్తూ ఉండేవారు. Now you're not that same man, are you? మరి నేను అనుకుంటున్నాను నువ్వు ఆయనే కాదు అని. You would have to be a very old man. ఎందుకంటే ఒకవేళ అలా అయితే చాలా వృద్ధుడిగా ఉండాలి నువ్వు. Oh, praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. I always enjoy going to places that people that love the Lord. అదిగో నేను ఎల్లప్పుడూ కూడా ఎవరైతే ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో అటువంటి స్థలానికి వెళ్ళడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాను. The Bible says it's a wonderful thing for people to dwell together in unity. బైబిల్ చెప్తూ ఉన్నది ఎల్లప్పుడూ కూడా ఆ ప్రజలందరూ ఐక్యతలో ఉండుట అనేది నిజంగా చాలా మంచిదై ఉన్నది. అది People have confused what really unity and fellowship is about. మరియు ఐక్యత మరియు సహవాసము ఈ రెండిట్లో ప్రజలు అర్థం చేసుకోవడంలో కొంచెం తప్పిపోతూ ఉంటారు. Unity is not where you get so close to someone and you're just really good friends. మరియు ఆ ఐక్యత అంటే ఏదో ఒకరికి కొంచెం మనం దగ్గర అయిపోయి ఏదో స్నేహితులుగా ఉండడం, అది కాదు ఐక్యత అంటే. That's not real unity. అంటే అది నిజమైన ఐక్యత కాదు. But unity comes in the spirit. కానీ ఐక్యత అనేది ఆత్మలో కలవాలి మనం. You know, when a husband and wife get married, they don't get married in the natural, they get married in the spirit. మరియు ఒక భార్యాభర్తలకు వివాహం అయినప్పుడు వాళ్ళు ఏదో భౌతికంగా కాదు వాళ్ళు కలిసేది, కానీ వారు ఆత్మీయంగా కలవాలి, ఆత్మలు కలవాలి వారిద్దరి. There is a unity that is there. అదిగో అప్పుడు ఐక్యత అనేది నిలిచి ఉంటుంది. And no matter what happens, they will never separate. ఇక మరి వారి జీవితంలో ఏమి జరిగినా కానీ ఇక వారి అన్నడు కూడా వేరుపడరు అప్పుడు. And if, for example, I've thought about love so many times. ఉదాహరణకి చాలా సార్లు నేను ఆ ప్రేమ గురించి ఆలోచించాను. What is really love? అసలు ఆ నిజమైన ప్రేమ అంటే ఏమిటి? What is really unity? అసలు ఆ ఐక్యత అంటే నిజంగా ఏమిటి? And as I continued to ponder that through the years, my conclusions were you cannot explain love. మరియు సంవత్సరాల తరబడి నేను వాటిని గురించే ధ్యానిస్తూ ఉన్నాను, కానీ నేను అనుకున్నాను ఇంకా ముగింపులో ఇక మనము ఆ ప్రేమ అనే దాన్ని అన్నడు కూడా వివరించలేము అని. You can't explain it at all. అసలు మనం ఎంత మాత్రము దాన్ని వివరించలేము. Love is actually a mystery. ప్రేమ నిజంగా ఒక మర్మం అయి ఉన్నది. And I know between my wife and I, as life is, there has been difficulties between us. మరియు నా భార్య నేను కూడా అనేక సంవత్సరాలు జీవించి ఉన్నాం, అయినప్పటికీ చాలా చాలా స్పర్ధలు ఉన్నాయి మా మధ్యలో కూడా. Of course, you that are married here, maybe you don't have difficulties in your marriage. మరియు ఆ వివాహం జరిగినప్పుడు మీకు మధ్యలో అటువంటివి ఏవి ఉండకపోవచ్చు. Maybe you haven't had difficulties like we have. మరియు మేము కలిగి ఉన్న కష్టాలు మీరు కలిగి ఉండకపోవచ్చు. Now I know you do. మరియు నాకు తెలుసు మీరు కూడా కలిగి ఉన్నారని. Everyone is sitting there. ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా ఉన్నారు, ఏమీ లేవు అన్నట్టు, కానీ నాకు తెలుసు మీరు కూడా కలిగి ఉన్నారని. I'm not telling. నేనే జిప్పేసేసుకున్నారు ఇలా. And I've become so at times I've become so upset with her. I've become so troubled with her. మరియు నేను నిజంగా ఆమెతో చాలా ఇబ్బంది పడ్డాను. And I just thought, well, I'm just going to go off by myself. మరియు నేను ఇంకా ఆమెను విడిచిపెట్టి ఇక నాకు నేనుగా వెళ్ళిపోదాం అనుకున్నా. Now here comes the enemy. మరియు ఇప్పుడు ఆ శత్రువు వచ్చింది. Well, if you're so upset with her and you really don't like her, then why don't you just separate? Just go someplace, leave her.
మరియు నువ్వు నిజంగా ఆమెతో ఇబ్బంది పడుతూ ఆమె పట్ల ఇష్టాన్ని కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోకూడదు ఆమెను విడిచిపెట్టి అని చెప్తుంది అది. That was a confusing question. అది నాకు నిజంగా ఒక సందిగ్ధం, నా మనసులో అటువంటి సందిగ్ధమైన ప్రశ్న అయిపోయింది అది. I said, what? ఏంటి? Leave her? ఆమెను విడిచిపెట్టేయాలా? I can't do that. లేదు, నేను దాన్ని చేయలేను. And that voice is there. Well, why not? You know, you don't get along well, so a good thing is just to separate. మరియు ఆ స్వరం చెప్తున్నది, ఎందుకు విడిచిపెట్టేయకూడదు, మీరు కలిసి ఎంతో కాలం అవ్వలేదు కాదు కాబట్టి నువ్వు ఇదే మంచి సమయం విడిచిపెట్టేయడానికని. So I thought about it. కాబట్టి నేను కూడా ఆలోచించాను. I can't. కానీ నేను అనుకున్నాను, నేను చేయలేను. Well, why can't you? నేను దాన్ని చేయలేను. I don't know. నాకు తెలియదు. There's something holding us together. ఎందుకంటే మా ఇద్దరిని పట్టి ఉంచింది ఏదో ఉన్నది. And I come to realize there is a bond there that we don't recognize. We don't realize that is there. మరియు మనకి తెలియని బంధం ఏదో మనల్ని పట్టి ఉంచినది అనే దాన్ని మనము కొన్నిసార్లు మనం గ్రహించలేము. And I realized that I can't live without her. మరియు నేను గ్రహించాను, ఆమె లేకుండా నేను జీవించలేను అని. But we have a little a joke that is between the two of us. మా ఇద్దరి మధ్యలో అంటే ఒక జోక్ ఉంటుంది అది. There's no question about the love between us. మా ఇద్దరి మధ్యలో ప్రేమ గురించి ఎటువంటి ప్రశ్న లేదు. And it's a policy in our marriage. We never ever bring up the thought that I don't love you or I'm going to leave you. We never talk about those kind of things. That's never in any subjects. అంటే మాకు వివాహం అయ్యేటప్పుడు మా ఇద్దరి మధ్యలో కూడా అంటే ఇటువంటి ప్రశ్నలు ఏమీ లేవు. అదిగో ఇక నేను నిన్ను ప్రేమించను మరియు నిన్ను విడిచిపెట్టేస్తాను అనే మాటలు మా ఇద్దరి మధ్యలో లేవు. We don't disrespect one another that way. అదిగో ఆ విధంగా మేము ఒకరినొకరిని అగౌరవపరుచుకోలేదు. But we have this joke. కానీ మేము ఇలా జోక్ వేసుకుంటాం. You like me today? ఎదుగో ఈ రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? She says, hold that thought. ఆమె చెప్పింది, అదిగో అలాగే ఉండు, నువ్వు ఆ ఆలోచన అలాగే పట్టుకుని ఉండు. I'm still thinking about it. నేను ఇంకా కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్తుంది ఆమె. She loves me, but like me is another story. ఆమె నన్ను ప్రేమిస్తుందన్న మాట నిజమే, కానీ ఇష్టపడుతుందా లేదా అంటే ఇంకా ఆలోచిస్తున్నానని చెప్తుంది. I'm still troubled over you. You give me a little bit of time. అదిగో ఎందుకంటే నీ గురించి నేను ఇంకా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి కొంత సమయం ఇవి ఆలోచించుకోవడానికి. Come on, you know you like me. అప్పుడు నేను అంటాను, అమ్మ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు నాకు తెలుసు అని. She starts smiling a little. అప్పుడు ఆమె నవ్వడం ప్రారంభిస్తుంది. Yeah. Just leave me alone. I don't like you right now. అదిగో దయచేసి నన్ను విడిచిపెట్టే, ఎందుకంటే ఇప్పుడైతే నేను నిన్ను ఇష్టపడట్లేదని వెళ్ళిపోతుంది. But love, you can't explain it. అదిగో ఆ ప్రేమను మనం వివరించలేము. Let's take a look at God. అలాగే మనం దేవుణ్ణి చూద్దాం. Why does God keep you? Why does God keep you? మరియు దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు? There's a good question right there. అవును, అది చాలా మంచి ప్రశ్న అది. That confuses me. ఎందుకంటే అది కూడా నాకు ఒకసారి గందరగోళంగా ఉంటుంది. Lord, you should have thrown me away a long time ago. ఓ ప్రభువా, చాలా కాలం క్రితమే నువ్వు నన్ను విడిచిపెట్టేసి ఉండవలసింది. Lord, why do you continue to stay with me? కానీ ఎందుకు నాతోనే నువ్వు ఆ విధంగా నిలిచి ఉన్నావు? And here comes that little voice, because I love you. ఎందుకంటే ఒక చిన్న స్వరం చెప్తూ ఉంటది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అని. But look at all my conditions. Look what I am. I've stumbled. I've failed so many times. కానీ ఇదిగో నా పరిస్థితులన్నీ చూడు, నేను తప్పటడుగులు వేస్తున్నాను, నేను అనేక తప్పిదాలు చేస్తున్నాను. He said, let me talk to you. సరే, అప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు, సరే ఈసారి నేను నీతో మాట్లాడతాను అని. Let me talk to you for a moment, my son. అదిగో ఒక్క కుమారుడా, ఒక్క క్షణం నన్ను నీతో మాట్లాడు నువ్వు. Do you know before the foundations of the world I already seen you? నీకు తెలుసా జగత్తు పునాది వేయబడక ముందే నేను నిన్ను చూసి ఉన్నానని. I've seen every failure. I've seen every sin you had. అదిగో ప్రతి వైఫల్యాన్ని చూశాను, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని చూశాను. And I still loved you then. అదిగో అయినప్పటికీ అక్కడే నిన్ను ప్రేమించి ఉన్నాను. I knew your life from the beginning all the way to the end before you were even born. అసలు నువ్వు ఈ భూమి మీద జన్మింపక ముందే నీ ప్రారంభము నుండి చివరి వరకు నేను ఎరిగి ఉన్నాను. So why should I change my mind now? కాబట్టి ఇప్పుడు నా మనసు ఎందుకు మార్చుకోవాలి నేను? I still love you. ఇంకనూ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. Amen. It's a mystery. నిజంగా అది ఒక గొప్ప మర్మమై ఉన్నది. But I'm so happy that he loves me. కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్న దాన్ని బట్టి నేను నిజంగా సంతోషిస్తూ ఉన్నాను. And by the way, yes, ఇంకా
I'm happy my wife still loves me also. అదిగో నా భార్య కూడా నన్ను ఇంకా ప్రేమిస్తున్నందుకు నిజంగా సంతోషిస్తున్నాను నేను. Amen. ఆమేన్. Let's open our Bibles for a few minutes here. కొద్ది క్షణాలు మనం అందరూ లేచి నిలబడి మన పరిశుద్ధ గ్రంథములు తెరుద్దాం. Exodus chapter 13. నిర్గమకాండము 13వ అధ్యాయము. Sometimes I just like to talk to the people a few minutes. యా, కొన్నిసార్లు ఆ ప్రజలతో కొంతసేపు మాట్లాడటానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. And just see what the Lord would have before even opening the Word. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం తెరవడానికి ముందు There are times that the Lord starts speaking even before you get into the Word. ఎందుకంటే మనం వాక్యం లోపలికి వెళ్ళడానికన్నా ముందు దేవుడు కూడా మనతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటాడు ఆయన. If you're discouraged today, always remember God loves you no matter what your condition is. ఒకవేళ మనము ఏదైనా నిరుత్సాహంలో ఉన్నట్లయితే ఏ పరిస్థితుల్లో అయినా కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అన్న దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. So in Exodus chapter 13, we're going to begin reading in verse number 1. కాబట్టి నిర్గమకాండము 13వ అధ్యాయములో మనం మొదటి వచనాన్ని చదువుకుందాం. Let's read down to verse number 3 for the moment. 3వ వచనాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయము 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస్యగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినములు జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. 3. Okay. Let us pray. ప్రార్థించుకుందాం. Dear Heavenly Father, we magnify your wonderful name. We thank you for this day, and thank you most of all for your love for us. Yes. May you bless us today, bless your servants, and help your servant here today as you know what my health is like. Yes. And pray, Lord, you will continue to help us through this journey. Amen. We're here, Lord, to stand as a soldier of God. To stand, Lord Jesus, on your promises. Yes. And I believe, Lord, you're the omnipotent God, and you can do what I cannot. Yes. We magnify you in the name of Jesus Christ, we pray. Amen. 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 May the Lord bless you as you're seated. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి అందరు కూర్చోనండి. Let's also read verses 4 through, one moment here, 4 through 7. 4 నుంచి 7వ వచనం వరకు కూడా చదువుకుందాం. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా? యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. మరియు As we're reading here, this is obviously the time of the Exodus is about to take place. మరియు మనం చదువుకున్న ఇక్కడ ఇదేంటంటే ఆ నిర్గమనము ప్రారంభమవుతున్న సమయం ఇది. For many years I always wondered, why am I always being drawn back to Exodus to preach on subjects? చాలాసార్లు నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు ఈ నిర్గమనం గురించిన ఆ వర్తమానాలే ప్రసంగించడానికి నేను ఎక్కువగా నడిపించబడుతున్నాను అని. Even I had one so-called believer accusing me that Brother Randy preaches from Exodus all the time, and he needs to get out of Exodus and come over here and preach the 7 seals. మరియు మా దగ్గర ఉన్న ఒక విశ్వాసి కూడా నా మీద నేరారోపణ చేశాడు. ఎందుకు సహోదరు ర్యాండీ గారు ప్రతిసారి కూడా నిర్గమకాండంలోనికే వెళ్ళి చెప్తూ ఉంటాడు, ఎందుకు దాన్ని ఆ 7 ముద్రలో తీసుకురాడు అని చెప్పి. I find many times when people make statements like this, they don't know what they're talking about. అదిగో చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటాను, వాళ్ళు ఎందుకు తప్పిదాలు చేస్తూ ఉన్నారు, నేనేం చేస్తున్నానో వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి. Because the 7 seals, it includes the whole book. ఎందుకంటే ఆ 7 ముద్రల గ్రంథం అనేది సమస్తాన్ని దానిలో కలిగి ఉన్నది.
If I'm preaching in Genesis, that's part of the seven seals. ఒకవేళ నేను ఆదికాండంలో ప్రసంగిస్తూ ఉంటే అది కూడా 7 ముద్రలో ఉన్నది. If I'm preaching in Revelation, that's part of the seven seals. మరియు నేను ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉంటే అది కూడా 7 ముద్రలలో భాగమై ఉన్నది. Because the opening of the seven seals is the opening of the whole book. ఎందుకంటే ఆ 7 ముద్రలు తెరవబడుట అనేది ఈ గ్రంథము మొత్తము తెరవబడుట అయి ఉన్నది. Brother Branham said the seven seals would tie together the loose ends. మరియు బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే ఆ 7 ముద్రలు అనగా ఆ విడిచిపెట్టబడిన అన్ని కొసలు కూడా జత చేయబడ్డాయి అని చెప్పారు ఆయన. The loose ends where? But in the Word of God. మరియు ఆ విడిచిపెట్టబడినవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. So no matter where I'm preaching, I'm still preaching within the message. కాబట్టి నేను ఎక్కడి నుంచి ప్రసంగించినా కానీ అదంతా కూడా వర్తమానంలోంచి అయి ఉంటుంది. I also come to learn later on that in preaching about the first Exodus, that the last Exodus is going to be the same as the first Exodus. మరియు తర్వాత నేను కూడా ఏం నేర్చుకొనబడ్డానంటే ఆ మొదటి నిర్గమంలో మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఆ చివరి నిర్గమంలోనూ కూడా అదే ఉండబోతూ ఉన్నది. అంటే అన్ని నిర్గమనములు కూడా ఒకటే అయి ఉంటాయి. If you could take the two of them and hold them up, you would find out one matches the other. మరి ఈ 3 నిర్గమనాలలో 2 గనక మనం సమానంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఇందులో ఏదైతే జరిగి ఉంటుందో ఇందులో కూడా అదే జరిగి ఉంటుంది. In the first Exodus, it required God sending a prophet. మరియు ఆ మొదటి నిర్గమనంలో దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. And this man was made God before the people. మరియు ఆ ప్రవక్త ప్రజలందరి ముందు దేవుడిగా చేయబడ్డాడు. The last Exodus was the same way. అదిగో ఆ చివరి నిర్గమనంలో కూడా అదే విధంగా ఉన్నది. There is 3 Exodus if you don't already know. అదిగో ఆ 3 నిర్గమనములు ఉన్నాయి. ఆ 3 నిర్గమనల గురించి మనం ఎరిగి ఉన్నాం. The second Exodus was just a little bit different. మరియు ఆ రెండవ నిర్గమనం మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. అది 1 and 3 they match together. అదిగో ఆ 1, 3 దాదాపుగా సమానంగా ఉంటాయి. But the one in the middle is just a little bit different. కానీ ఆ మధ్యలోది రెండవది మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. Because the one that was sent for the Exodus was God himself. ఎందుకంటే ఆ నిర్గమనంలో అక్కడ ఎవరైతే పంపించబడ్డారో అది దేవుడే అయి ఉన్నాడు కాబట్టి. It wasn't God lifting up a man and giving him the power as God. It was God himself. అది దేవుడు ఒక మనుషుణ్ణి పైకి హెచ్చించి అతన్ని దేవుడిగా చేసి అతనికి ఏదో ఇవ్వడం కాదు. అలా కాదు జరిగింది రెండవ నిర్గమనంలో. And when he was crucified, he was put in the tomb and he rose the 3rd day. మరియు ఆయనే పంపించబడి ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన లేచి ఉన్నాడు ఆయన. Now when he rose the 3rd day, there was an exodus that took place. మరియు ఆ 3వ దినాన ఆయన ఎప్పుడైతే లేచాడో అప్పుడు ఆ నిర్గమనం జరిగింది. Because the Bible says many of the saints rose with him. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది అనేక మంది పరిశుద్ధులు ఆయనతో పాటు లేచి ఉన్నారు అని. He rose out of the grave and others rose out of the grave. ఆయన సమాధిలో నుండి లేచి ఉన్నాడు మరియు ఆయనతో పాటు అనేక మంది లేచి ఉన్నారు. And that is the second exodus. అదే రెండవ నిర్గమనం అయి ఉన్నది. And those saints were taken to glory. మరియు ఆ పరిశుద్ధులందరూ కూడా మహిమలోకి తీసుకుని వెళ్ళబడ్డారు. But the first exodus and the third exodus is talking about coming out of a land and going into a promised land. మరియు ఆ మొదటి నిర్గమనము మరియు ఆ 3వ నిర్గమనం మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఒక దేశంలో నుండి బయటకు వచ్చి ఆ వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టబడుతూ ఉన్నారు. Is that simple enough for you? అది మనము కూడా ఆ విధంగానే జరుగుతున్నది. You understand what we're saying? You say amen. మీ అందరికీ అర్థమవుతుంది కదండి ఇదంతా. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. They had to come out of Egypt, come out of bondage. ఎందుకంటే వారు ఆ ఐగుప్తులో నుండి అంటే బానిసత్వంలో నుండి బయటకు రావాల్సి ఉన్నది. Well, in the third exodus, it's a call out of bondage. మరియు ఆ 3వ నిర్గమనంలో అది కూడా చెప్పబడుతుంది, అది బానిసత్వం అని చెప్పి. We're called out of the bondage of the world and out of the bondage of the organization. మరియు లోకము యొక్క బానిసత్వము మరియు మతము లేకపోతే సంఘశాఖ అనే బానిసత్వము. Hallelujah. హల్లెలూయా. And how has that happened? God sent a prophet. అంటే అది చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించాడు. You see, they had no power in Egypt to overcome they had no power in the first Exodus to overcome Egypt. మరియు ఆ ఐగుప్తుని జయించడానికి అంటే వారు ఆ ఐగుప్తులో నుండి బయటకు రావడానికి వారికి అడ్డగించే శక్తి ఏది కూడా లేదు అక్కడ. It required a prophet. అక్కడ కేవలము కావలసింది ఏంటంటే ఒక ప్రవక్త మాత్రమే. It required a prophet. అక్కడ కేవలం ఒక ప్రవక్త కావలసి ఉన్నది అంతే. That's Bible.
అదేంటంటే అదే బైబిల్ అయ్యి ఉన్నది. It required a prophet. ఎందుకంటే అక్కడ ఒక ప్రవక్త అవసరం అయ్యి ఉన్నాడు. They couldn't do it themselves. వాళ్ళు తమకు తాముగా దాన్ని చేయలేరు. If they could have done it themselves, they would have come out maybe 100 years or 200 years after going into Egypt. మరియు వాళ్ళు ఒకవేళ తమకు తాముగా గనక వాళ్ళు చేయగలిగినట్లయితే వాళ్ళు ఐగుప్తులోనికి వెళ్ళిన ఒక 100 సంవత్సరాలకు 200 సంవత్సరాలకు వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చేసి ఉండేవారు. But they had to wait 400 years. కానీ వారు 400 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. Then God sent a prophet. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు And వారికి. that prophet was so anointed he could bring a deliverance to the people. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు ఎందుకంటే తన ప్రజలను విడిపించడానికి. Now the same thing has happened in this day. ఇప్పుడు ఈ దినమున కూడా అదే జరిగి ఉన్నది. What God desires us to come to, it could not happen without God sending a prophet. దేవుడు మనల్ని బయటికి రావాలని కోరుకుంటున్నాడు కానీ అది ఒక ప్రవక్త రాకుండా మాత్రం జరగదు. Nobody has the skills, the knowledge, the power, the anointing. Nobody is able to do that except the prophet. అదిగో ఎవరికి కూడా ఆ శక్తి కానీ ఆ తెలివి కానీ జ్ఞానము కానీ లేదు తమకు తాము బయటికి రావడానికి కేవలము ప్రవక్త వస్తే తప్ప. This is what many don't understand. అదే చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. There's a level that God desires us to come to, and we can only come to that through a prophet. మరియు ఒక స్థానానికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు మరియు ఆ స్థానానికి కేవలము ఒక ప్రవక్త వస్తే తప్ప మనం చేరుకోలేము. Brother Randy, you know you've got a lot of experience, and you're of a lot of experience in the gospel, pastoring 47 years. Maybe you could help people to come to that level. ఓ సహోదరుడు ర్యాండీ 47 సంవత్సరాల నుంచి నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు అనేకమైన అనుభవాలు కలిగి ఉన్నావు, అనేక చోట్లకి వెళ్ళి నువ్వు సువార్త ఆ జనులకు అందిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు ఆ ప్రజల ఆ స్థానానికి రావడానికి నువ్వు వారికి సహాయం చేయగలవా అని చెప్పి. I don't have that ability. లేదు ఆ సామర్థ్యం నాకు లేదు. God didn't give me that ability. లేదు దేవుడు ఆ సామర్థ్యాన్ని నాకు ఇవ్వలేదు. Because the Lord had already said in his word, ఎందుకంటే దేవుడు ఇప్పటికే తన వాక్యంలో చెప్పి ఉన్నాడు. if he's going to do anything, go ahead. ఒకవేళ దేవుడు ఏదైనా చేయాలనుకుంటే I'm just emphasizing that he has to first reveal it to his prophets. ఒకవేళ దేవుడు ఏదైనా చేయాలనుకుంటే మొట్టమొదటగా దాన్ని తన ప్రవక్తలకు తెలియజేస్తాడు. See, that's the order. చూడండి అదే క్రమమై ఉన్నది. So no one else has the skill to do this. కాబట్టి ఎవరికి కూడా సామర్థ్యం లేదు దాన్ని చేయడానికి. So when you hear someone coming along and telling you, "Oh, did you know Brother Branham lied about this situation?" కాబట్టి ఎవరో వచ్చి మీకు ఇలా చెప్పొచ్చు, ఇదిగో సోదరు బ్రహ్నాం గారు ఇక్కడ తప్పు చేశారు నీకు తెలియదా అని చెప్పి. Don't you pay any attention to these people. కానీ ఆ ప్రజలకి గురించి మీరు ఎవరికి కూడా చెవి ఇవ్వద్దు అలా చెప్పినట్లయితే. Brother Branham's not a prophet, he's a liar. ఓ సోదరు బ్రహ్నాం గారు ఏం ప్రవక్త కాదు, ఆయన అబద్ధికుడు అని. Oh, do you know he done this in his life, he done that in his life? ఓ మీకు తెలుసు ఆయన జీవితంలో ఇలా చేశాడు, ఆయన జీవితంలో అలా చేశాడు. If you hear any criticism of Brother Branham, ఒకవేళ సోదరు బ్రహ్నాం గారి గురించి ఏదైనా విమర్శ మీరు విన్నట్లయితే you must understand, మీరు అర్థం చేసుకోవాలి, God is doing a work in his people. దేవుడు తన ప్రజలలో పనిచేస్తూ ఉన్నాడు. And it cannot be done without a prophet. మరియు దేవుడు తన ప్రజల్లో పనిచేస్తూ ఉన్నాడు మరియు అది ఒక ప్రవక్త లేకుండా దానిని చేయలేడు. I would say this, well, if Brother Branham's not that prophet, then who is going to fulfill that? మరియు నేను కూడా దాన్ని చెప్తాను, ఒకవేళ సోదరు బ్రహ్నాం గారు ఆ ప్రవక్త కాకపోతే మరి దానిని నెరవేర్చగలిగేది ఎవరు? Because that man has to have the ability to take everything he says and take it back to the word of God. మరియు ఎందుకంటే అది ఎవరైనప్పటికీ ఆ సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని చెప్పుకున్నట్లయితే వారి చెప్పిన ప్రతిదీ కూడా మనల్ని తిరిగి వాక్యం యొద్దకు తీసుకుని రావాల్సి ఉన్నది. And that's already been fulfilled through Brother Branham. మరియు అది ఇప్పటికే సోదరు బ్రహ్నాం గారి ద్వారా నెరవేర్చబడి ఉన్నది. I have been told about the different criticisms and questions that are here in India. మరియు ఆ ఇండియాలో ప్రవక్త బ్రహ్నాం గారి గురించి అనేకమైన విమర్శలు మరియు అనేకమైన ప్రశ్నలు ఉన్నాయని చెప్పి నాకు వినబడి ఉన్నది. So just remember, Brother Randy was here preaching to you the truth. కాబట్టి గుర్తించుకోనండి, ఇక్కడ సహోదరు ర్యాండీ గారు మీకు సత్యమే ప్రకటిస్తూ ఉన్నారు. God is doing something. దేవుడు ఏదో చేస్తున్నాడు. And he cannot do it without a prophet. మరియు ఆయన చేసే ప్రతిదీ కూడా ఒక ప్రవక్త లేకుండా చేయలేడు.
Brother Randy, how do you know this? మరియు సహోదరి ర్యాండీ, అది నీకు ఎలా తెలుసు? Because that's the way he did the first Exodus. ఎందుకంటే మొదటి నిర్గమనంలో కూడా ఆయన ఆ విధంగానే చేసి ఉన్నాడు కాబట్టి. God is the same yesterday, today and forever. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. When he starts something, he never changes the pattern. ఆయన దేన్నైనా ప్రారంభించినప్పుడు ఆ పద్ధతి లేక క్రమాన్ని ఎన్నడూ మార్చడు ఆయన. That's what makes him God. అదే ఆయనను దేవుడుగా చేస్తూ ఉన్నది. If he did it this way the first time, he's going to do it that way the next time. ఒకవేళ మొదటిసారి ఒక దాన్ని ఆయన ఈ విధంగా చేసినప్పుడు చివరిసారి కూడా దాన్ని ఆ విధంగానే చేస్తాడు ఆయన. Praise the Lord. దేవుడికి స్తోత్రం కలుగును గాక. You see, that should give you confidence in your heart. మీరు చూడండి, ఆ విధంగానే ఒక దృఢమైన నమ్మకాన్ని మన హృదయాల్లో మనం కలిగి ఉండొచ్చు. Just rest in what God has brought you to. దేవుడు మనల్ని ఎక్కడికైతే తీసుకుని వచ్చాడో అక్కడ మన అందరం కూడా విశ్రాంతి పొందుదాం. When you came to this message, you weren't looking for this message. మీరు ఈ వర్తమానంలోకి వచ్చేటప్పటికి ఈ వర్తమానం గురించి మీరు ఎదురు చూస్తూ లేరు. God brought you to the message. దేవుడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. Yes. అవును. So now somebody's going to try to talk you out of it. కాబట్టి ఇప్పుడు ఎవరో మిమ్మల్ని దీనిలో నుండి బయటకు తీసుకుని లాగివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. No. లేదు 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 లేదు. God brought me into it. I'm staying with it. ఓ దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు, నేను దాంతోనే నిలిచి ఉంటాను. Don't start questioning things along the journey now. అదిగో ఈ ప్రయాణంలో మనం దేనిని గురించి కూడా ప్రశ్నలు వేసుకోవద్దు. There's more that God wants to do in our life. ఎందుకంటే దేవుడు ఇంకా ఎక్కువగా మన జీవితంలో ఏదో చేయడానికి చూస్తూ ఉన్నాడు ఆయన. So let's just rest in the message. కాబట్టి ఆ వర్తమానంలోనే విశ్రాంతి తీసుకుందాం. And worship him from the bottom of our heart. మరియు మన హృదయపు లోతుల్లో నుండి ఆయన స్తుతిస్తూ ఉందాం. And say, Lord, I want you to guide my footsteps. చెప్పండి, ప్రభువా అదిగో నా యొక్క అడుగు జాడలను నీవు నడిపించు అని చెప్పండి. ఆమేన్. So when it come time after being there in Egypt 400 years, there's a time of manifestation. కాబట్టి ఆ ఐగుప్తులో 400 సంవత్సరాలు వారు జీవించిన తర్వాత ఇప్పుడు ఒక సమయం వచ్చేసింది. అదేంటంటే ప్రత్యక్షపరచబడే సమయం. This word of manifestation is an interesting word. ఈ ప్రత్యక్షపరచబడుట అనేది నిజంగా చాలా ఆసక్తికరమైన మాట అది. I've heard brothers that are preaching and they get very spiritual. మరియు నిజంగా అది ప్రసంగిస్తున్నప్పుడు మనందరూ కూడా చాలా ఆత్మీయంగా అయిపోతాం. And they say it's time for the manifestation of the word of God and the bride of Jesus Christ. మరియు ఆ ప్రసంగించేవారు కూడా ఏం చెప్తారంటే ఇప్పుడు ఆ దేవుని యొక్క వాక్యము ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వధువులో ప్రత్యక్షపరచబడుతున్నది అని. ఓ అనుకుంటాం. That's very impressive the way you put this. అదిగో మనము ఎంత నొక్కి చెప్తూ ఉంటామో అది అంత ఆసక్తికరంగా ఉంటుంది అది. The word manifestation means that something has to take place. వాక్యము ప్రత్యక్షపరచబడటం అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరగవలసి ఉన్నది. When a seed is put into the ground, something begins to grow. ఒక విత్తనము మనం భూమిలో వేస్తున్నామంటే అక్కడి నుంచి ఏదో రావలసి ఉన్నది అది. And when it starts growing, we don't come out there, oh, it's the manifestation of the seed. అదిగో ఆ విత్తనము అది మొలక వేసి పైకి వస్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఓ ఆ విత్తనం ప్రత్యక్షపరచబడుతుంది అని చెప్పలేము మనం. Who's going to do that? ఎవరు చేయబోతున్నారు దాన్ని? Oh, something's wrong with you. ఓ అంటే మనం ఏదో చేసామని అనుకుంటే ఏదో తప్పు ఉంది మనలో. Why are you acting this way? ఓ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాం మనం? It's normal. ఓ అది సాధారణంగానే ఒక విత్తనం పాతితే అది మొలకెత్తుతుంది అది. It's simply time for the seed to produce. ఎందుకంటే అది ఆ లక్షణాన్ని కలిగి ఉన్నది. ప్రతి విత్తనము తన జాతిని మొలిపించాలి అది. And it's the same way with the word of God. మరియు ఆ విధంగానే దేవుని యొక్క వాక్యంతో కూడా. The Lord spoke to Abraham and told him there will be a time that they will come out of Egypt and go and possess the land. మరియు దేవుడు అక్కడే అబ్రహాంతో చెప్పి ఉన్నాడు వారు ఆ బానిసత్వంలోనికి వెళ్తారు, తర్వాత వారు విడిపించబడి వాగ్దాన దేశానికి వస్తారని. So it was in God's time, not man's time. There come a time for the manifestation. మరియు ఆ ప్రత్యక్షపరచబడేది ఎప్పుడు జరుగుతుందంటే అది మానవుని యొక్క కాలంలో కాదు కానీ దేవుని యొక్క నిర్ణయ కాలంలో జరుగుతుంది అది. You know, I just want you going back to this thought again. About how people want to express things. I've actually had people talking to me that very way.
మరియు నేను వెళ్ళి మళ్ళీ మీకు ప్రారంభంలో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మేనిఫెస్టేషన్ అంటే ఈ ప్రత్యక్షపరచబడడం గురించి ఎవరైనా వచ్చి మాట్లాడేటప్పుడు నాతోటి ఆ విధంగానే చెప్తూ ఉంటారు అంత గట్టిగా. And because of my experience, I could preach 100 sermons on the subject. అదిగో నా అనుభవాన్ని బట్టి ఒకవేళ అదే అంశం పైన ప్రత్యక్షపరచబట్ట అనే దానిపైన ఒక 100 వర్తమానాలు చెప్పగలను నేను. And I have to stand here and listen to them preach to me. మరియు ఇప్పుడు వారు వచ్చి నాకు ప్రసంగించడాన్ని నేను చూస్తూ ఉంటాను. Or if I'm on the phone, they are just preaching away. అదిగో ఏదైనా ఫోన్ చేశారనుకోండి, ఫోన్ లోనే ప్రసంగించేస్తా ఉంటారు. It's come to the hour that we're having the manifestation of God in this day. అదిగో మనం ఈ సమయానికి వచ్చేసాం, ఎందుకంటే ఈ దినమున దేవుడు మనలో ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఓ నేను అనుకుంటాను ఓహో అలాగా అని. సరే సరే. You know, all your expressions doesn't produce anything. అదిగో మనం వ్యక్తం చేసే భావాలన్నీ కూడా దాన్ని ఉత్పత్తి చేయలేదు. It's all just a bunch of emotions. అవన్నీ కూడా కేవలం ఒక ఉద్రేకముల యొక్క గుంపు అది అంతే. And I'm supposed to be impressed. మరియు నేను ఆ విధంగా అణుచుకుంటూ ఉంటాను నేను. The only thing I'm impressed with is the life changing. మరియు నేను ఏ విధంగా అతన్ని అంగీకరిస్తానంటే అతని జీవితం మార్పు చెందినప్పుడు. That's what I want to see. ఆ విధంగా నేను I ఇష్టపడతాను. want to see lives change. ఓ ఆ జీవితం యొక్క మార్పులు నేను ఇష్టపడతాను. So there they were in Egypt, and it come time in God's time. It come time for this change. మరియు ఆ దేవుని యొక్క కాలం వచ్చేటప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక మార్పు జరుగుతూ ఉన్నది. And when Moses came into Egypt, he didn't come in declaring it's manifesting time. మరియు ఆ మోషే ఐగుప్తుకు వచ్చిన వెంటనే ఆయన ఇలా చెప్పట్లేదు ఇది ప్రత్యక్షపరచబడే సమయం అని. He just come in very quietly and says it's time to leave Egypt. అదిగో ఆయన నిశ్శబ్దంగా వచ్చి చెప్పాడు ఇదిగో ఇది మనం ఐగుప్తుని విడిచిపెట్టే సమయం అని చెప్పాడు ఆయన. He come to Pharaoh and said, "Thus saith the Lord, let my people go." అదిగో ఆయన ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇదిగో యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు నా ప్రజలను పోనిమ్ము అని చెప్పాడు. Pharaoh says, "I'm not letting them go." మరియు ఫరో చెప్పాడు లేదు నేను వారిని విడిచిపెట్టట్లేదు. Moses says, "Yes, you are." మోషే చెప్పాడు లేదు నువ్వు వారిని పోనివ్వాల్సిందే అన్నాడు. And Moses leaves Pharaoh's presence. మరియు మోషే ఫరోని విడిచిపెట్టి వచ్చేసాడు. And later on, what happens? The plagues started coming. మరియు వెంటనే తెగుళ్ళు అక్కడ ప్రారంభమైపోయాయి. Now it comes to a place that Pharaoh wants to drive them out of Egypt. మరియు ఇప్పుడు ఒక సమయం వచ్చేసింది ఇప్పుడు ఫరోయే వారిని బయటికి వెళ్ళిపోండిరా బాబు అని గెంటేస్తున్నాడు. Pharaoh was determined he was not going to let them go. He was going to hold on to them. Now he has changed and he's trying to push them out. ఇప్పుడు ఒక్కసారి అతడు అనుకున్నాడు, అతడు నిర్ణయం తీసుకున్నాడు లేదు లేదు నేను వీరిని విడిచిపెట్టను వెళ్ళనివ్వనని. కానీ దేవుడు ఒక సమయం తీసుకొచ్చాడు, ఇప్పుడు అతడే చెప్తున్నాడు ఇదిగో బాబు మీరే వెళ్ళిపోండిరా బాబు అని చెప్పి. And Satan is very determined to hold on to you, but the time's going to come he's going to push you out. ఇదిగో సాతాను కూడా అలాగే ఉంటాడు, లేదు ఇతన్ని నేను ఎలాగైనా నాతోనే పట్టి ఉంచుకుంటానని. కానీ ఒక సమయం అనేది ఉన్నది, ఇప్పుడు వాడే విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. Because God's going to move so much in your life, Satan's going to say, "Get out, leave me alone." ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో అంతగా కదలాడతాడు, ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే లేదు నువ్వు వెళ్ళిపోవాలి. Amen. The Amen. Bible tells us what you bind on earth shall be bound in heaven. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే ఈ భూమిపైన మనం దేన్ని బంధిస్తామో పరలోకంలో అది బంధించబడుతుంది అని. He bound us before, now we're binding him. ఇదిగో ఇప్పుడు వాడు ఇక్కడ బంధించాడు, ఇప్పుడు మనం వాడిని బంధిస్తూ ఉన్నాం. The powers have changed. ఆ శక్తులు మారిపోయాయి. Satan, you've lost your power, we have it now. ఓ సాతానా నువ్వు ఆ శక్తిని కోల్పోయావు, ఇప్పుడు దాన్ని మేము కలిగి ఉన్నాం. Amen. That's what Pharaoh was afraid of in the first place. ఇదిగో ఆ ఫరో అలాగే భయపడ్డాడు ఆ మొదటి తెగులు వచ్చినప్పుడు. He's afraid that their population was going to grow so much and was going to overpower Egypt. మరియు అతను అనుకున్నాడు ఇదిగో వీళ్ళు విస్తారంగా విస్తరిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఐగుప్తుని వీళ్ళు జయించేస్తారు అనుకున్నాడు. But that's not where the power came from. కానీ అక్కడి నుండి కాదు శక్తి వచ్చింది. The power came through a prophet. అదిగో ఆ శక్తి ఒక ప్రవక్త యొద్ద నుండి వచ్చింది. Amen. ఆమేన్. Amen. When that prophet came into Egypt, it made a difference. అదిగో ఆ ప్రవక్త ఎప్పుడైతే ఐగుప్తుకు వచ్చాడో అది ఒక వ్యత్యాసాన్ని తీసుకుని వచ్చింది. Thank you, Jesus. So the time had come. కాబట్టి ఆ సమయం వచ్చింది. And it's not just an event taking place. The time has come, and things that are going on around in Egypt are not just events. మరియు ఇప్పుడు ఒక సమయం వచ్చేసింది,
ఆ ఐగుప్తులో జరుగుతున్న సంగతులన్నీ కూడా అంటే అవి ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. This is God's blueprint being fulfilled. అదేంటంటే దేవుని యొక్క బ్లూ ప్రింట్ అక్కడ నెరవేర్చబడుతూ ఉన్నది, ఆయన ముందు ప్రణాళిక. Before going into full-time ministry, I was a machinist by trade. ఆ పూర్తిగా నేను ఈ పరిచర్యలోనికి రాకముందు నేను ఆ మెషిన్ల మీద పనిచేస్తూ ఉండేవాడిని. I had to read blueprints and I had to work to the blueprint. మరియు వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేవారు, ఆ మెషిన్ ఎలా బిగించాలని ఆ విధంగా నేను దాని మీద పనిచేస్తూ ఉండేవాడిని. And I had to machine parts down to very, very fine precisions. మరియు ఆ మెషిన్ పార్ట్లు బిగించేటప్పుడు అక్కడ చిన్న ఉంటాయి, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి మేము బిగించవలసి ఉన్నది. And I know what it means to study the blueprint. మరియు అప్పుడు నాకు అర్థమైంది ఆ బ్లూ ప్రింట్ చదవడం ఎంత ప్రాముఖ్యము. And today we have another blueprint. మరియు ఈ రోజు మనం మరొక బ్లూ ప్రింట్ ని కలిగి ఉన్నాం. It's God's blueprint. ఇది దేవుని యొక్క బ్లూ ప్రింట్ అయి ఉన్నది. And God's building a kingdom. మరియు దేవుడు ఒక రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. And we wonder what stage is the building in. మరియు ఇప్పుడు మనము ఆ నిర్మాణము లేకపోతే ఆ దేవుని యొక్క ఆ భవనము ఇప్పుడు అంటే ఎంతవరకు కట్టబడింది అన్నది కూడా మనం చూడగలం దీనిలో. Coming down to the finishing touches. ఇదేంటంటే ఇంకా చివరిగా ముగింపుకు వచ్చేసింది, చివరి టచింగ్లు అవుతున్నాయి. I always found it interesting that Jesus was born into a carpenter's home. మరియు చాలా ఆసక్తికరంగా ఉంటుంది నాకు, ఎందుకంటే యేసు కూడా ఒక వడ్రంగివాని ఇంట్లోనే జన్మించి ఉన్నాడు అని. But he himself didn't become a carpenter. కానీ ఆయన మాత్రం వడ్రంగివాడు అవ్వలేదు. But he's the greatest carpenter that ever lived. కానీ ఇప్పటి వరకు నివసించిన దాంట్లో గొప్ప వడ్రంగి ఆయనే. Isn't that interesting? అది ఆసక్తికరంగా ఉందా లేదా? You never hear him working in the shop with Joseph. అదిగో ఆ యోసేపుతో పాటు ఆ కొట్లో పని చేస్తూ ఉండలేదు ఆయన. But yet he built a kingdom. అయినప్పటికీ కూడా ఆయన ఒక రాజ్యాన్ని కట్టి ఉన్నాడు ఆయన. A kingdom that is an everlasting kingdom. మరియు అది ఎన్నడూ నశించిపోని ఒక నిత్య రాజ్యం అయి ఉన్నది. And it cannot fail. మరియు అది ఎన్నడూ విఫలం అవ్వదు. There are no worms that can deteriorate it. అదిగో ఏ పురుగులు కూడా వచ్చి దాన్ని తినివేయలేవేక. There is no enemy can tear it down. అదిగో ఏ శత్రువు వచ్చి దాన్ని కూల్చివేయలేదు. It's a kingdom that will stand forever. మరియు అది ఎల్లప్పుడూ నిలిచి ఉండే నిత్య రాజ్యం అయి ఉన్నది. He is the great carpenter. ఆయన ఒక గొప్ప వడ్రంగి అయి ఉన్నాడు. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. So it will come time for కాబట్టి ఆ సమయం అనేది వచ్చేసి ఉన్నది. the time for them now. They're going to come out of Egypt. ఇప్పుడు వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చే సమయం. Because the clock was ticking. ఎందుకంటే ఆ గడియారం కదులుతూ ఉన్నది. And man cannot see God's clock. అదిగో మానవుడు As it has become a certain time, it requires certain events to take place. ఎందుకంటే ఖచ్చితంగా ఒక సమయానికి వచ్చేటప్పటికి అక్కడ కొన్ని సంఘటనలు జరగవలసి ఉన్నది. If we're going to build a house, we first of all have to lay the foundation. ఒకవేళ మామూలుగా మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దానికి పునాది వేయాలి. And we're working on the foundation and doing everything necessary that the foundation is correct. మరియు ఆ పునాది సరిగ్గా ఉండుట కొరకు దానికి కావాల్సినవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేవో మనం చూసుకోవాలి. But when we lay the foundation, that's not all there is to the work. మరియు ఆ పునాది వేసేసామంటే దాని అర్థం మిగతా పనంతా అయిపోయిందని కాదు. The foundation is laid. Now there is another stage. ఇప్పుడు ఆ పునాది వేసేసామంటే ఇప్పుడు మనం మరొక దశలోకి వెళ్తున్నట్లు అర్థం. Now we have to start building the structure. ఇప్పుడు మనము ఆ నిర్మాణాన్ని పైకి కడుతూ ఉండాలి. And we're going to build on that foundation. మరియు ఆ పునాది పైన మనం దాన్ని కడుతూ ఉంటాం. Here in India, you have many concrete homes. ఇక్కడ ఇండియాలో మనం అనేకమైన కాంక్రీట్ భవనాలు కలిగి ఉంటాం. In America, we build many wood homes. అమెరికాలో అయితే మొత్తం అన్ని కూడా దాదాపుగా ఆ చెక్కతో చేయబడిన గృహాలే ఉంటాయి. Concrete is very expensive for us. Wood is very cheap. అదిగో ఎందుకంటే కాంక్రీట్ అనేది చాలా ఖరీదు అక్కడ,
చెక్క మాత్రము చాలా తక్కువ రేట్లో ఉంటుంది. Here it's just the opposite. ఇక్కడ ఏంటంటే రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. చెక్క ఏమో మనకి తక్కువ రేటు, అదే ఎక్కువ రేటు. The cement is cheap and the wood is expensive. హియర్ ఆల్సో సేమ్. చెక్క కన్నా కాంక్రీట్ తక్కువ రేటా? చెక్క ఎక్కువ రేటు, కాంక్రీట్ తక్కువ రేటు ఇక్కడ. ఎస్. So anyway, we have to go to the next stage. కాబట్టి ఇప్పుడు ఆ మరొక దశలోనికి వెళ్ళాలి మనం. And we have to know what we're doing with that next stage. ఇప్పుడు ఆ మరొక దశలో మనం ఏం చేయబోతున్నాం? Because your next stage is going to be associated with the foundation. ఎందుకంటే ఈ మరొక దశ అనేది ఇప్పుడు ఆ పునాదితో కలిసి ఉన్నది అది. Now you have your walls built. ఇప్పుడు మనం దానిపైన గోడలు కట్టాలి. Now we have to put a roof over the top. ఇప్పుడు దానిపైన మనము ఆ రూఫ్ ను వేయాలి. All of this takes planning and skill. ఇవన్నీ కూడా ఆ ప్లాన్ లో ఉన్నాయి మనకి. And God, in building His kingdom, there is certain stages, and it takes planning and skill. మరియు దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ దశలన్నిటిని కూడా ఒక్కొక్క దశను ఆ ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడు ఆయన. As ministers of the gospel, we are here to oversee the building. మరియు ఆ సువార్త యొక్క సేవకులుగా ఆ భవనము ఏ విధంగా నిర్మించబడుతున్నది అనేది చూచుట కొరకే మేము ఉండి ఉన్నాం. Because there are certain stages that we're at in the building. ఎందుకంటే ఆ భవనములో ఆ కొన్ని దశలుగా ఉన్నది అది. And in one of the stage that we're at today, we as ministers of the gospel, reading the blueprint, we may say, you need the Holy Ghost. అదిగో అంటే ఆ భవనము కట్టబడుచున్నప్పుడు ఈ రోజు మనము ఏ దశలో ఉన్నామో అనేది ఒక దేవుని యొక్క సేవకులుగా మేము చూస్తూ ఉన్నప్పుడు అదేం చెప్తుందంటే, ఇదిగో ఇది మనం పరిశుద్ధాత్మను పొందుకునే సమయం అయి ఉన్నది అని. It's time for you to get the Holy Spirit. ఇది మనం పరిశుద్ధాత్మను పొందుకునే సమయం. Because we're running out of time. ఎందుకంటే ఇక మనము సమయము లేదు అనే సమయానికి వచ్చేసాం. There's a deadline to get this complete. ఎందుకంటే ఇది ఇంకా పూర్తి కాబడడానికి డెడ్ లైన్ వచ్చేసింది మనకి. Well, when is the deadline? మరి ఆ డెడ్ లైన్ ఎప్పుడు? We don't know. మనకు తెలియదు. But God knows. కానీ దేవుడికి తెలుసు. But we see the signs. కానీ మనం ఆ సూచనలు చూస్తున్నప్పుడు we're at the end. మనం ఇంకా ముగింపులో ఉన్నాం. And this has to be complete by the end. మరియు ఇక ఆ ముగింపులో ఇది పూర్తిగా ముగించబడవలసి ఉన్నది. ఇది Are you part of that building? మరియు మీరు గనక భవనములో భాగస్థులైతే, are you part of that building? ఆ భవనములో మీరు పాలి భాగస్థులై ఉన్నారా లేదా? Then we have to be molded into the structure. ఇప్పుడు మనము ఖచ్చితంగా ఆ ఆకారములోనికి రూపించబడాలి. And it has to be molded by the blueprint. ఆ బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రూపించబడి ఉండాలి మనం. Let me take a look at the blueprint. ఇప్పుడు మనం ఆ బ్లూ ప్రింట్ ని చూద్దాం. Let me examine some of the materials or some of the work that's been done. ఎందుకంటే అక్కడ ఆ భవనంలో కొంత పని అనేది జరిగి ఉన్నది. Let me see over here. ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ ప్రకారం అక్కడ పని జరిగింది కాబట్టి ఇప్పుడు నేను పరీక్షిస్తున్నాను. I don't know. నాకు తెలియదు. Something doesn't look right here. ఏదో ఈ స్క్రూ ఇక్కడ సరిగ్గా బిగించలేదు అనుకుంటా. We need some more work over here. కాబట్టి ఇక్కడ ఇంకా కొంత పని చేయవలసి ఉన్నది. Let's take a look over here. సరే ఇక్కడ పరీక్షిద్దాం. Something, I don't know who's been working over here, but something's off over here. This needs fixed. ఇదిగో ఇక్కడ ఎవరు పని చేసి ఉన్నారో నాకు తెలియదు కానీ లేదు ఇక్కడ ఇంకా కొంత సరిగ్గా చేయవలసి ఉన్నది అని. We need to this area needs fixed, that area needs to be fixed. ఇదిగో ఇదేమో ఇక్కడ ఫిక్స్ చేయబడాలి, ఇదేమో ఇక్కడ ఫిక్స్ చేయబడాలి. Something's a little bit off. లేదు ఇక్కడ కొంత మిగిలిపోయి ఉన్నది. Because this structure is going to be perfect. ఎందుకంటే ఈ నిర్మాణం అనేది పరిపూర్ణంగా ఉండబోతున్నది. We can't have little flaws. మనకు కొంచెం చిన్న తప్పులు కూడా ఉండకూడదు. Well, I know the Lord loves me, it's going to be okay. సరే ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నేను ఎలా ఉంటాను పర్వాలేదు. No, we need to be like him. లేదు మనము ఆయన వలెనే ఉండాలి. We must be like him. మనము ఆయన వలె ఉండాలి. And it's time for us to be manifesting Christ. ఇదిగో ఇది ఏ సమయం అంటే మనము క్రీస్తుని ప్రత్యక్షపరచబడే సమయము, పరిచయ సమయము. We have come down the road. We already know that God has sent a prophet, God has sent a message, but now what? ఇదిగో ఇప్పుడు మనము ఏ మార్గంలో ఉన్నామంటే దేవుడు ఇప్పటికే మన ప్రవక్తను పంపించాడు, ఆయన వర్తమానాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇంకేం మిగిలి ఉంది? It's time for changes here. ఇదిగో ఆ మార్పు ఎక్కడ జరగవలసిన సమయం ఇది. We need this fixed. మనము అంటే ఇది ఫిక్స్ చేయబడాలి, ఇప్పుడు సరి చేయబడాలి.
Well, brother, I'm not what I used to be. ఓ సహోదరుడా, నేను ఏ విధంగా ఉండేవాడిని ఆ విధంగా ఉండకూడదు. God has changed me. దేవుడు నన్ను మార్చివేసి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Have you come to that perfection yet? మరి ఇప్పుడు ఆ పరిపూర్ణతలోకి వస్తున్నాం మనం. Well, not yet, brother. ఓ లేదు సహోదరుడా, ఇంకా I జరగట్లేదు. still have a lot of issues. ఓ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. We need to understand what perfection is. ఓ అసలు మనం పరిపూర్ణత అంటే ఏంటో అర్థం చేసుకోవాలి మొదటిగా. If you're looking for the Garden of Eden here, it does not exist. If you're looking for the Garden of Eden, where everything was perfect, it does not exist. Not here. యా అంటే ఆ ఏదైనా తోట పరిపూర్ణంగా ఉన్నదని మనం చూసినట్లయితే ఇప్పుడు అది లేదు ఇక్కడ. We all know that St. Paul was very much a man of God. ఎందుకంటే మనందరికీ తెలుసు పరిశుద్ధుడైన పౌలు నిజంగా దేవజనుడై ఉన్నాడు. And he said there in Romans chapter 7 at the end, he said, what will deliver me from this body of death? అయినప్పటికీ ఆయన రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ముగింపులో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నన్ను ఇంకా ఇక్కడ పట్టి ఉంచుచున్నది ఏది, దీని నుంచి నేను ఎలా విడిపించగలను అని. He's the prophet of the first church age. ఆయన మొదటి సంఘకాల ప్రవక్త అయి ఉన్నాడు. He wrote most of the New Testament. ఆయన కొత్త నిబంధన దాదాపుగా రాసి ఉన్నాడు ఆయన. And here he is, he's talking like this. మరియు ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. And he says those words. మరియు ఆయన మాటలు చెప్పి ఉన్నాడు, what is going to deliver me from this body of death? ఇదిగో ఈ మరణ బంధకము, ఈ శరీరము నుండి నన్ను విడిపించేది ఎవరు? And his next word says, I thank God through Jesus Christ my Lord. మరియు మరొక తర్వాత మాటలు ఆయన చెప్తున్నాడు, అదిగో ఆ ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి నేను ఆయనకు వందనములు తెలియజేస్తున్నాను. I will be delivered by the power of Jesus Christ. ఓ యేసు క్రీస్తు యొక్క శక్తి ద్వారా నేను విడుదల చేయబడుతున్నాను. So in the mind of Paul, it was already done. అంటే ఆ పౌలు ఏం చెప్తున్నాడంటే అప్పటికే దాన్ని చేసి ఉన్నాడు అని. I know what God is going to do. ఓ నాకు తెలుసు దేవుడు ఖచ్చితంగా దాన్ని చేయబోతూ ఉన్నాడు. I know what he's going to do in my life. మరియు నా జీవితంలో ఆయన దాన్ని చేయబోతూ ఉన్నాడు. And Paul knew it was manifesting time. మరియు పౌలు కూడా చెప్తున్నాడు అది ప్రత్యక్షపరిచే సమయము అని. Time for me to get ready to meet the Lord. ఓ మనము ఆ దేవుణ్ణి కలుసుకునే సమయంకు వచ్చేసి ఉన్నాం మనం. He said, I would rather be with the Lord, but it's expedient for me to be here with you. అదిగో ఆయనతో చెప్పి ఉన్నాడు, నేను గనక ఆయన అక్కడ కలుసుకోవాలి అని అంటే గనక మొట్టమొదటిగా ఇక్కడ నేను మిమ్మల్ని కలుసుకోవాలి అని. He even said that, he says, I'm ready to be delivered. He says, I'm ready to be delivered. ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నాడు, నేను దాదాపుగా విడుదల చేయబడుతూ ఉన్నాను అని. Fought a good fight and I've kept the faith. మరియు నేను మంచి పోరాటం పోరాడితే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకొని ఉన్నాను అని చెప్పి. Paul knew where he was at. Paul knew where he was at. మరియు ఆ పౌలుకి తెలుసు ఆ విధంగా ఆయన ఉండి ఉన్నాడు అని. He knew what the clock said. మరియు ఆ సమయాన్ని చూస్తున్నాడు ఆయన. Because the Holy Ghost was working in his life. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయన జీవితంలో పనిచేస్తూ And ఉన్నది. it's the same way today. మరియు ఈ రోజు కూడా అదే సంగతి అయి ఉన్నది. No reason for us not to know the time we're living in. ఇప్పుడు మనము ఆ జీవిస్తున్న సమయం ఏంటో తెలుసుకోవడానికి కారణం వెతకూడదు మనం. Hallelujah. హల్లెలూయా. Many message believers think that serving the Lord is coming to church, praising the Lord, listening to the message and go back home and that's all. చాలా మంది వర్తమాన విశ్వాసులు ఏమనుకుంటారంటే, అదిగో ఆ యొక్క సంఘానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆ వర్తమానాలు చదువుతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటారు వాళ్ళు. సరే ఇది సరిపోతుందని. That's not all there is to a Christian walk. లేదు లేదు, ఆ క్రైస్తవ నడక అంటే అది కాదు అది. Amen. You coming here and coming to church is only a continuation of what you're doing at home. మరియు ఈ మనము సంఘానికి వస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంటి దగ్గర దేన్నైతే చేస్తున్నామో దాన్ని ఇక్కడికి వచ్చి కొనసాగిస్తున్నాము అని అర్థం. When I look out in the audience and I see people just sitting there looking at you. మరియు నేను చాలా సంఘాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్న విశ్వాసాలు నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా కూర్చొని మన వైపు చూస్తూ ఉంటారు. I know there's not much going on at home. ఓ అలా ఇంటి దగ్గర మాత్రం అలా కూర్చోరని నేను అనుకుంటున్నాను. There's no fire at home. No fire at home. ఫైర్ ఆ ఇంట్లో ఎటువంటి మంట లేదు. And when you come to church, you're just a continuation of what's going on. మరి ఇంట్లో ఎటువంటి మంట లేదు కాబట్టి సంఘంలోనూ కూడా వచ్చి ఆ విధంగానే కూర్చొని దాన్ని కొనసాగిస్తున్నాం. But that person that's at home reading their Bible, reading the message and praying, when they come to church, they're there. They're just listening. మరియు ఒకవేళ ఆ వ్యక్తి కనుక ఇంటి దగ్గర బైబిల్ చదువుతూ వర్తమానం చదువుతూ దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే అతడు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఆ వాక్యం వస్తూ ఉన్నప్పుడు ఆసక్తిగా చూస్తూ ఉంటాడు.
They are a continuation of what's going on at home. ఎందుకంటే గృహంలో మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని ఇక్కడికి వచ్చి కొనసాగిస్తున్నాం అంతే. And you see they're growing in the spirit. మరియు వారు ఆత్మలో ఎదుగుతూ ఉన్నారు. And the place is coming that we could say like St. Paul, Lord, I'm ready to be offered. మరియు మనము ఎటువంటి స్థలానికి వచ్చేసి ఉన్నామంటే ఇప్పుడు అక్కడ పౌలు చెప్పి ఉన్నట్లుగా, ఓ ప్రభువా ఇదిగో సజీవ యాగముగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పి. I'm ready for you to take me home, Lord. ఓ ప్రభువా ఇదిగో ఇప్పుడు నన్ను నువ్వు నీ గృహానికి తీసుకుని వెళ్ళిపో అని చెప్పి. You see, there has to be a people that are ready to fulfill God's word. అదిగో ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు దేవుని యొక్క మాటను నిజంగా నెరవేర్పులను తీసుకుని వచ్చేవారై ఉన్నారు. Somebody's going to fulfill the word. అదిగో ఎవరో దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు. Somebody's going to fulfill these scriptures. ఎవరో ఈ లేఖనాల్ని నెరవేర్చబోతూ ఉన్నారు. Who is that going to be? ఓ ఎవరు దానిని చేయబోతున్నారు? Who is that going to be? ఓ ఎవరు దానిని చేయబోతున్నారు? I know in my heart I say, Lord, I want to be that one fulfilling these ఓ scriptures. నా హృదయంలో నాకు తెలుసు, ఓ ప్రభువా ఆ లేఖనాల్ని నెరవేర్చబోయేది నేనే అని. I want to fulfill your word. ఓ నేను నీ వాక్యాన్ని నెరవేర్చబోతున్నాను. Scriptures must be fulfilled for this time. ఓ లేఖనాలు ఈ సమయంలో నెరవేర్చబడవలసి ఉన్నది. And there's only one group of people that's called to fulfill these scriptures. అది కేవలము ఒకే ఒక్క గుంపు ప్రజలు మాత్రమే ఈ లేఖనాల్ని నెరవేర్చగలరు. This is not for the denomination. ఓ ఇదేదో సంఘ శాఖల వారికి కాదు. And it's not for the so-called message believers. ఓ ఇదేదో వర్తమాన విశ్వాసులం అని చెప్పుకునేవారు కూడా కాదు. But it's for that true bride of Jesus Christ. కానీ ఆ నిజమైన యేసుక్రీస్తు యొక్క వధువుకి మాత్రమే. That bride of Jesus Christ who says that I want to do the king's will. ఆ యేసుక్రీస్తు యొక్క వధువు మాత్రమే ఇలా చెప్పగలదు, నేను ఆ రాజు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాను అని. When the king was about to choose Esther, he had already examined all the other women. ఆ రాజు ఆ ఎస్తేర్ని ఎన్నుకునేటప్పటికే ఆయన ఆ మిగతా వాళ్ళందరినీ కూడా పరీక్షించి ఉన్నాడు ఆయన. And Haggai, the one who takes care of the woman, he asked her, he says, what do you want? మరియు ఆ హగ్గై అడిగి ఉన్నప్పుడు నీకు ఏమి కావాలి అని చెప్పి. And she says, well, what does the king want? మరియు ఆ యొక్క స్త్రీ చెప్పి ఉన్నది ఆ రాజుకి ఇష్టమైనది ఏంటి అని అడిగి ఉన్నది And ఆమె. he says he wants purification. మరియు ఆయన చెప్పి ఉన్నాడు ఆయనకి శుద్ధీకరణ కావాలి. Well, if that's what the king wants, that's what I want. ఓ రాజుకి అది కావాలంటే నాకు అదే కావాలి. And because of her desire, she was given 7 handmaids. Because of her desire, she was given 7 handmaids. మరియు ఆమె యొక్క హృదయపు కోరికను బట్టి ఆ 7 రంగుల వస్త్రం ఇవ్వబడింది She ఆమెకు. represents the bride of Jesus Christ. ఎందుకంటే ఆమె యేసుక్రీస్తు యొక్క వధువుకు సాదృశ్యంగా ఉన్నది. Amen. There was Amen. a handmaid for Ephesus and Smyrna and all the way down through the ages. మరియు ఆ 7 అంటే ఏంటంటే ఎఫెసు స్మరణ దగ్గర నుంచి ఆ 7 కాలంలో అయి She ఉన్నాయి. had 7 handmaids to prepare her to go in before the king. ఎందుకంటే ఆ రాజు ముందుకు వెళ్ళి కనపడటానికి ఈ 7 రంగుల ద్వారా చేయబడిన వస్త్రం ఆమె కలిగి ఉన్నది. And this bride is made up of 7 church ages. మరియు ఈ వధువు కూడా 7 సంఘముల ద్వారా చేయబడింది. And you have been given your handmaid. మరియు మీకు కూడా 7 రంగుల ద్వారా చేయబడిన వస్త్రం ఇవ్వబడుతూ ఉన్నది. A wedding is taking place. మరియు అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తూ ఉన్నది. And you need somebody to be with you to prepare you. మరియు దానితో మిమ్మల్ని సిద్ధం చేయడానికి ఎవరో మీతో ఉండవలసి ఉన్నది. You need someone looking over you, make sure your garment's okay. మరియు మీరు వస్త్రం సరిగ్గా ధరించి ఉన్నారా లేదా అని మిమ్మల్ని చూడటానికి పరీక్షించడానికి ఒకరు మీతో ఉండవలసి And ఉన్నది. God sent his prophet with the Holy Spirit అందుకే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రవక్తని మీ యొద్దకు పంపించాడు. to look over you and make sure you're ready before you go in before the king. మరియు మనము రాజు ముందుకు వెళ్ళి కనపడడానికి ముందు ఆయన వచ్చి మనల్ని పరీక్షిస్తున్నాడు పరిశుద్ధాత్మ. You don't get ready after you go in before the king. You don't get ready after you go in before the king. అదిగో మనం సిద్ధపడకుండా అంటే ఇక్కడ దానితో సిద్ధపడకుండా మనం వెళ్ళి రాజు ముందు కనబడలేము. You must be ready before you go in before the king. మనము రాజుకు ముందు వెళ్ళడానికన్నా ముందే ఇక్కడే మనం సిద్ధపడాలి. We must be ready before the rapture takes ఆ place. ఎత్తబడటానికి ముందే మనం ఎక్కడ సిద్ధపడి ఉండాలి. And I want to be ready. ఓ ప్రభా ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను. Don't you want to be ready, friends? Don't you want to be ready? ఓ మీరు సిద్ధంగా ఉండాలనుకోవట్లేదా స్నేహితులారా? Isn't that the desire of your heart? అది మీ హృదయపు కోరిక కాదా? Oh, I want to be ready so bad. ఓ నేను చాలా అంటే I want to be ready so much. అదిగో నేను ఇప్పటికే చాలా సిద్ధపడిపోయి ఉన్నాను. Because that's the desire of my heart. ఎందుకంటే అదే నా హృదయపు యొక్క కోరిక అయి ఉన్నది. I want to be with him. ఓ నేను ఆయనతో ఉండాలనుకుంటున్నాను.
I really want to be with him. ఓ నిజంగా నేను ఆయనతో ఉండాలనుకుంటున్నాను. I don't want to be left behind. ఓ నేను విడిచిపెట్టుకోవాలనుకోవట్లేదు. He's the one that I love. ఇదిగో ఆయననే నేను ప్రేమిస్తూ ఉన్నాను. He's just so amazing. ఓ నిజంగా ఆయన చాలా అద్భుతకరుడై ఉన్నాడు. He's an amazing person. ఓ నిజంగా ఆయన చాలా అద్భుతకరుడు ఆయన. And he's so amazing because one of the things, he just loves me. ఎందుకంటే ఆ ఒకే ఒక విషయం అంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. I can't get over it. అంతే, అది ముగించబడిన కార్యం. I can't get over it. అంతే, నేను దాన్ని తీసుకుని ఉన్నాను. You see, this is manifesting time. ఓ ఇది ప్రత్యక్షపరచబడే సమయము. And God is doing a work in us. మరియు దేవుడు మనలో ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. Getting us ready. ఓ మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. It's not just going to church. ఓ అదేదో సంఘానికి వెళ్ళిపోవడం కాదు. It's not just a matter of just reading our Bible. ఓ అదేదో మనము ఆ బైబిల్ చదువుతూ ఉన్నట్లయితే అది కాదు. I was telling my brother when it come time for me to get into the 7 seals. నేను నా సహోదరుడితో చెప్తూ ఉన్నాను, ఆ 7 ముద్రలోనికే వెళ్ళే సమయంలో. For many years I was studying many messages of Brother Branham. చాలా సంవత్సరాలు నేను సహోదరు బ్రహ్నం గారి యొక్క వర్తమానాలు చదివి ఉన్నాను. And I pick up the 7 seals book and I would look at it. మరియు ఆ 7 ముద్రల పుస్తకము నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దాన్ని తెరిచి చూసినప్పుడు. And you know, sometimes when you start thinking about certain foods and your mouth starts watering. మరియు మనకు తెలుసు కదా, ఏదైనా మనకి ఇష్టమైన పదార్థాన్ని మనం తిన్నప్పుడు మన నోరు ఊరిపోతూ ఉంటది అక్కడ. And you say you're drooling here. మరియు ఇక్కడ ఆ తేనె ఏమంటారు దాన్ని? You know what I'm talking about. ఆ సొంగ కారుతూ ఉంటది. I pick up that మరియు అది తీసుకుని చదువుతున్నప్పుడు నాకు నిజంగా అలాగా. I pick up that 7 seal book. మరియు ఆ 7 ముద్రల గ్రంథాన్ని నేను తీసుకున్నప్పుడు. And I look in there and I start drooling. మరియు ఎప్పుడైతే నేను దాన్ని చూస్తూ ఉన్నానో నాకు ఆ విధంగా నోరు ఊరిపోతూ ఉన్నది. Oh, this is so good. ఓ ఇది చాలా మంచిగా ఉన్నది. But I don't have time. ఓ నిజంగా నాకు సమయం లేదు. Because I'm studying this sermon. ఎందుకంటే నేను ఈ వర్తమానం చదువుతున్నాను. And the Lord took me from this sermon to that sermon. మరియు దేవుడు ఈ వర్తమానంలో నుండి మరొక వర్తమానంలోకి నన్ను తీసుకుని వెళ్తున్నాడు. To that sermon. మరియు మరొక వర్తమానంలో నుండి ఇంకొక వర్తమానంలో. This one to this one to this one. మరియు దాని నుండి దానిలోనికి అనేకమైన వర్తమానాల్లో. It was like that for years. మరియు సంవత్సరాల పాటు అది అలా జరిగి ఉన్నది. Years. సంవత్సరాలు. And finally the day come. మరియు చివరికి ఒక దినం వచ్చింది. I felt the pull to pick this up. ఓ నేను ఇప్పుడు దాన్ని తీసుకున్నాను. And I started going through the 7 seals. మరియు నేను ఆ 7 ముద్రల గ్రంథం అంతా చదివాను. It made perfect sense. అది ఇప్పుడు పూర్తి అర్థాన్ని ఇచ్చింది నాకు. Absolute perfect sense. ఓ నిజంగా సంపూర్ణమైన అర్థం, పూర్తి I అర్థం. was confused about nothing. ఇక నేను దేని గురించి కూడా సందేహపడలేదు. Why? ఎందుకు? Because I had already a foundation. ఎందుకంటే అప్పటికే నాకు ఒక పునాది ఉన్నది కాబట్టి. And God opened that book wonderfully to me. మరియు దేవుడు అద్భుతంగా గ్రంథాన్ని నాకు తెరిచాడు. I had a brother in my assembly who was older than I. He asked me, "Have you studied the 7 seals?" I said, "No." మరియు నా సమాజంలో ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన వయసులో నాకన్నా పెద్దవాడు. ఆయన నన్ను అడిగాడు, "నువ్వు 7 ముద్రల పుస్తకం చదివావా అని." And he had a little bit of pride about himself. "You need to read the 7 seals." మరియు ఆయనలో కొంచెం గర్వం ఉంటుంది. ఆయన దాన్ని చెప్పాడు, లేదు నువ్వు 7 ముద్రల పుస్తకాన్ని చదవాలి అని. "You need to study that." ఓ నువ్వు దాన్ని చదవాలి. So the day that I did begin to study it, then the Lord was revealing all these things to me. మరి ఎప్పుడైతే నేను చదవడం మొదలు పెట్టాను, ఆ సంగతులన్నీ కూడా దేవుడు నాకు బయలుపరచడం మొదలు పెట్టాడు. I said, "Brother, you remember studying the 7 seals?" And he said, "Yes." మరియు సహోదరుడా, నువ్వు ఆ రోజు నన్ను అడిగి ఉన్నావు కదా, 7 ముద్రల గ్రంథాన్ని చదివి ఉన్నావా అని, నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా దాన్ని అని అడిగాను. Did you know that when Brother Branham said this, did you notice this portion here? Did you notice that? ఓ నీకు తెలుసా సహోదరు బ్రహ్నాం గారు, ఇదిగో ఈ విషయంలో ఇక్కడ ఎలా చెప్పి ఉన్నారు, ఇక్కడ ఈ విషయం ఎలా ప్రస్తావించారని. No. I didn't notice that. ఓ లేదు అది నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఓ Well, what about this over here? Did you notice where he spoke about the 7 seals? Did you notice this over here? Notice that? No. మరియు ఇక్కడ ఇది గమనించావా, ఇదిగో దీనిలో ఈ భాగంలో ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు, లేకపోతే ఈ భాగంలో దీని గురించి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, దాన్ని గమనించావా అని అడిగినప్పుడు లేదు అని అన్నాడు. And I continued on. అయ్యా నేను నీకు చెప్పగలను ఇప్పుడు. Did you notice this over here? And did you notice that over here? He said,
No, I didn't notice that either. మరియు ఈ భాగంలో ఆయన ఇలా చెప్పి ఉన్నాడు, మరియు ఈ భాగంలో ఇలా చెప్పి ఉన్నాడు, ఇది నువ్వు గమనించావా అని అడిగితే లేదు నేను చదవలేదని చెప్పాడు. You see, he thought he knew so much about the seven seals. చూడండి, అతను అనుకున్నాడు 7 ముద్రల గురించి నాకు బాగా తెలుసు అని అనుకున్నాడు. But in reality, he knew very little. కానీ వాస్తవానికి ఏంటంటే అతనికి చాలా తక్కువ తెలుసు అంతే. But the Lord has been so good to me. కానీ దేవుడు నా పట్ల నిజంగా చాలా మంచివాడై ఉన్నాడు. It's not that I'm full of knowledge. నేను ఏదో పూర్తిగా జ్ఞానంతో కాదు. He's given me a lot of manna. ఆయన నాకు ఆ జ్ఞానము కాదు కానీ ఎలా ప్రవర్తించాలో మర్యాదను నేర్పి ఉన్నాడు. I've been eating this food for all of these years. ఈ సంవత్సరాలన్నిటిలో నేను ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాను. And he has strengthened me. మరియు నన్ను ఆయన బలపరిచి ఉన్నాడు. And he's brought me to this day. మరియు ఈ దినం వరకు కూడా నన్ను నిలబెట్టి ఉన్నాడు ఆయన. He has been so good to me. ఆయన నా పట్ల చాలా మంచివాడై ఉన్నాడు. Throughout these years, I've heard many men out here discussing the subjects about the Word of God. ఈ సంవత్సరాలన్నిటికుండా నేను అనేక మంది జనులను చూచి ఉన్నాను ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉండడం. I remember I was at a youth camp and a number of men were together and they were talking. మరియు ఒక యూత్ క్యాంప్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ సమకూర్చబడి అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు. And I asked, what is the subject? మరియు నేను అడిగాను ఏ అంశం గురించి మాట్లాడుకుంటున్నారని. They said, well, they're discussing whether when you were born, is the seed in you when you were born, or does the seed come when you accept the Lord? మరియు వాళ్ళు మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే నీవు జన్మించినప్పుడే ఆ దేవుని యొక్క విత్తనం నీలో ఉన్నదా, లేకపోతే నీవు దేవుణ్ణి అంగీకరించిన దినమున ఆ విత్తనం నీలోనికి వచ్చిందా అని. I said, what? నేను అడిగాను ఏంటి, you're confused about that? ఏంటి దాని గురించి మీరు ప్రశ్నలు వేసుకుంటున్నారా? My common people at home don't understand that. My common people understand. నా ఇంటి దగ్గర ఉన్న మామూలు వారికి కూడా తేలిగ్గా సమాధానం చెప్పగలరు దానికి. Why you don't understand it? ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? Ministers, సేవకులైన మీరు. I've heard people talking about this. చాలా మందిని చూసాను ఇటువంటి విషయాలు మాట్లాడుకోవడం. When you are born, is that seed in you? Because Brother Branham says there's a seed, a gene that's in you. సోదరుడు బ్రహ్నాం గారు చెప్పారు మనం జన్మించినప్పుడే ఒక విత్తనము లేక జన్యువు మనలో ఉండి ఉన్నది అని. You're aware. అవును, మనందరికీ తెలుసు అది. There's a seed in there. ఎందుకంటే ఒక విత్తనము ఆ జన్యువు మనలో ఉన్నది. Is it there when you were born, or is it there when you receive Christ? మీరు జన్మించినప్పుడు ఆ జన్యువు మీలో ఉందా, లేకపోతే మీరు దేవుణ్ణి అంగీకరించినప్పుడు మీలో వచ్చిందా అది? And people are trying to figure out, is it here, is it here? మరియు ప్రజలు దాన్ని ఏదో పదార్థాలు తీసేసుకోవడానికి ఇక్కడ వచ్చిందా అక్కడ వచ్చిందా అని దాని గురించి ప్రశ్నలు వేసుకుంటున్నారు. I have a whole family that left me over this doctrine. ఇదిగో ఈ సిద్ధాంతం పైనే దాదాపుగా ఒక కుటుంబం వారందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. And one picks this side, the other one picks this side. మరియు ఒకరేమో ఇది కరెక్ట్ అని చెప్తున్నారు, ఒకరేమో అది కరెక్ట్ అని And if you చెప్తున్నారు. know Brother Branham's message, Brother Branham said many times we have two sides, one to the left, one to the right. సోదరుడు బ్రహ్నాం గారి వర్తమానాలు చేస్తే మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ప్రతి ప్రశ్నకి ఎడమ ఒకటి కుడి ఒకటి ఉంటుంది, But there's something in the middle. కానీ దాని మధ్యలో ఇంకొకటి ఉంటుంది. And what's in the middle here, there is a portion to the puzzle they're missing. మరియు ఇక్కడ ఏదైతే మధ్యలో ఉంటుందో ఆ భాగాన్ని వారు తప్పిపోతూ ఉంటారు. In God, there's no time. దేవునిలో ఏ సమయం అనేది లేదు. That's the puzzle. That's the piece of puzzle. అది ఆ మధ్యలోది ఏంటంటే దేవునిలో ఏ సమయం అనేది లేదు. So when God, before the foundation of the world, He seen that seed in you. కాబట్టి దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నీలో ఉన్న ఆ జన్యువును చూస్తూ ఉన్నాడు ఆయన. It's already done. అంతే, అది ముగించబడిన కార్యం. It's already done. అది ముగించబడిన కార్యం. You're not even born. అసలు నువ్వు పుట్టే పుట్టలేదు, You don't even exist. అసలు నువ్వు ఉనికిలోనే లేవు, But it's already there. కానీ అది అప్పటికే అక్కడ ఉండి ఉన్నది. It's already there. అది అప్పటికే అక్కడ ఉండి ఉన్నది. Now you come into the earth. ఇప్పుడు మీరు భూమి మీదకి వచ్చారు. And you're born a sinner. మరియు ఇక్కడ జన్మించి ఉన్నారు. And you're walking in your sinful life. మరియు ఆ పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. Now the Lord starts calling you. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పిలవడం మొదలు పెట్టాడు. Now you have no idea that you were with God in the beginning. అదిగో ఆ ఆదిలో మీరు దేవునితో ఉన్నారనే ఆలోచనే మీకు లేదు.
But God knows. కానీ దేవుడికి తెలుసు, God's a great fisherman. ఓ దేవుడు ఒక గొప్ప జాలరి, చేపలు పట్టేవాడు అయి ఉన్నాడు. దేవుడు ఒక గేల వేశాడు అంతే, గేల వేసి లాగుతూ ఉన్నాడు, గట్టిగా లాగుతున్నాడు. There's a deep calling to the deep. అది కరడుని పిలిచుటై ఉన్నది. There's a pull ఆ లాగుడు that's going on. ఓ అదే జరుగుతూ ఉన్నది. You have no idea that that's God pulling on your heart. అసలు మీకు తెలియదు దేవుడు మిమ్మల్ని లాగుతున్నాడు అని. You have no idea it's that seed that's in your heart. అదిగో ఆ విత్తనము మీలో ఉన్నదన్న సంగతి మీకు తెలియదు. So what happens, he finally pulls you in. కాబట్టి ఏం జరుగుతుందంటే ఆయన దాన్ని చూసి ఉన్నాడు కాబట్టి ఆ విత్తనాన్ని లాగుతున్నాడు ఆయన. And you realize you're a sinner. అప్పుడు మీరు గ్రహించారు మీరు ఒక పాపి అని. And you bow your knee and repent before అప్పుడు God. మీరు మోకరించి దేవుని ముందు మీరు పశ్చాత్తాపడుతున్నారు. And let's just say an example right here. You've knelt down, you're kneeling down, and you're giving your life to Christ. మరియు ఉదాహరణకి మీరు ఊహించుకోండి, ఇక్కడికి వచ్చి మీరు మోకరించి మీరు మీ జీవితాన్ని దేవునికి సమర్పించారని. This moment right here ఈ క్షణము ఇప్పుడే ఇక్కడ is what God seen before the foundations of the world. ఇప్పుడు మీరు మోకరించిన ఈ సమయము దీనిని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే చూచాడు. You are manifesting what he's seen. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే దేన్నైతే చూచాడో అది ఇక్కడ మీరు ప్రత్యక్షపరుస్తున్నారు ఈ సమయంలో. This moment and that moment are one and the same. ఈ క్షణము మరియు ఆయన చూచిన ఆ క్షణము రెండు ఒకటే అయి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. So now, is that seed in you before the foundation of the world, when you were born, or is it there when you give your life to Christ? కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ విత్తనము అక్కడ ఆయన చూచిన ఆ సమయంలో ఉన్నదా, లేకపోతే ఇప్పుడు మీరు ఆ జన్మించినప్పుడు వచ్చిందా, లేకపోతే ఇక్కడ మీరు దేవుని ముందు మోకరిల్లి ఇక్కడ ఆయనను అంగీకరించినప్పుడు ఉన్నదా అది? And the real answer to that is ఆ నిజమైన సమాధానం ఏంటంటే దానికి yes, but no. అవును కానీ కాదు. And that confuses the intellect. మరియు అదే ఆ మేధావులకి బుర్ర తొలిచేస్తుంది అది. Well, it has to be one or the other. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఉండాలి అది. Yes, but no. అవును కానీ కాదు. Yes, because God seen it before the foundation of the world. అవును ఎందుకంటే జగత్ పునాది వేయబడక ముందే అక్కడ ఉన్నది అది. It's in the spirit. అది ఆత్మలో ఉన్నది. It's in the spirit. అది ఆత్మలో ఉండి ఉన్నది. That's where it's finished, in the spirit. అవును అది ఆత్మలో ఉండి ఉన్నది అది. But to make it complete, you have to manifest. కానీ దానిని నెరవేర్చడానికి ఇక్కడ మనం ప్రత్యక్షపరచాలి దాన్ని. And people get so confused over that. మరియు ప్రజలు అటువంటి విషయాల్లో చాలా గందరగోళం చెందుతూ ఉంటారు. That's what I said to these men. అదే నేను ఆ సహోదరుడికి చెప్పాను. My common people understand that. ఓ నా ఇంటి దగ్గర మామూలు వారికి కూడా అది అర్థమవుతుంది అని. You see, everything comes from predestination. చూడండి ప్రతిదీ కూడా ముందు నిర్ణయం ద్వారానే వస్తుంది. You cannot be here unless God see you from the beginning. జగత్తు అంటే ఆ ప్రారంభంలో దేవుడు నిన్ను చూడకుండా ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండలేవు. This message is only for the bride. ఇదిగో ఈ చిన్న వర్తమానము కేవలం ఆ వధువుకు మాత్రమే. I was speaking today ఈ రోజు నేను మాట్లాడుతున్నాను to our brothers. ఆ సహోదరులతో. And I said, you know, Mary at the garden, she heard Jesus coming and she thought it was a gardener. మరియు నేను చెప్పి ఉన్నాను, ఆ మరియా ఆ గెత్సెమనే తోట దగ్గర యేసు వస్తూ ఉన్నప్పుడు ఆయనను చూసి ఆమె అనుకున్నది ఆయన ఒక తోటమాలి అని. It was the gardener. అవును ఆయన తోటమాలే. He is the gardener. ఆయన తోటమాలే. He's the gardener of our souls. ఆయన మన ప్రాణములకు తోటమాలై ఉన్నాడు ఆయన. He's the gardener of the church. ఆయన సంఘానికి తోటమాలై ఉన్నాడు. When the weeds start growing up, he comes along and starts pulling up the weeds. అదిగో ఎప్పుడైతే అది ఎదుగుతూ ఉంటుందో ఆ మన మధ్యలో ఎదుగుతున్న గొరుగులను ఆయన వచ్చి తీసేస్తాడు ఆయన. And so now the message is only for the bride. కాబట్టి వర్తమానం కేవలం వధువుకి మాత్రమే. Who is the bride? ఆ వధువు ఎవరు?
We've seen people in the message for 30, 40 years and they're leaving the message. మరియు మనం ఈ వర్తమానంలో కొంతమందిని చూస్తూ ఉంటాం 30-40 సంవత్సరాలు ఈ వర్తమానంలో ఉండి వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. And 20 years ago, we would look at these people and we say, yes, he's part of the bride, they're part of the bride, they're part of the bride. No, they're not. మరియు 20 సంవత్సరాల ముందు మనం ఏం చెప్తూ ఉండేవాళ్ళం అంటే ఆయన వధువులో భాగం, ఈమె వధువులో భాగం, ఆమె వధువులో భాగం అని. They're not part of the bride. కానీ ఇప్పుడు వారు వధువులో భాగం కాదు. Just because they're under the name message, that doesn't make them part of the bride. కేవలం మనం వర్తమానంలో ఉన్నామని చెప్పుకొనడం ద్వారా మనం వధువులో భాగం అయిపోలేము. The bride has that deep relationship with the master. ఆ వధువు వర్తమానముతో ఒక లోతైన సంబంధము కలిగి ఉన్నది. And they've fallen in love with him. మరియు ఆయనతో ప్రేమలో ఉండి ఉన్నది ఆమె. I don't know if you've come to this place in your life, but I have. నాకు తెలియదు మీరు మీ జీవితంలో ఆ స్థానానికి వచ్చి ఉన్నారో లేదో కానీ నేనైతే వచ్చి ఉన్నాను. This was a very hard time in my life. అది నా జీవితంలో చాలా కష్టమైన సమయం. And I became very, very discouraged. మరియు నేను చాలా నిరాశలోనికి వెళ్ళిపోయాను. And I got to a place that I don't want to serve God anymore. మరియు నేను ఒక స్థానానికి వచ్చేసాను ఇక నేను ఎంత మాత్రం దేవుణ్ణి సేవించలేను అని. I'm just going to be honest with you. నిజంగా నేను ఇది మీకు నిజాయితీగానే చెప్తున్నాను. I just felt in my heart, I'm done, I'm tired. నా హృదయంలో నేను అనుకున్నాను ఇక నేను అలసిపోయాను, ఇక నేను ఆయనకి ఎంత మాత్రం సేవ చేయను I'm అని. a total failure and I'm tired of the battles. మరియు ఆ పోరాటాలు యుద్ధాలతో నేను పూర్తిగా వైఫల్యం చెందాను. And I don't want to serve God anymore. కాబట్టి ఇక నేను దేవునికి ఎంత మాత్రం సేవ చేయలేను అని. 3 days I didn't read my Bible, I didn't pray, nothing. 3 రోజులు బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు. And I didn't care about God and nothing. అసలు దేవుని గురించి ఏమీ పట్టించుకోలేదు నేను. But a problem came. కానీ ఒక సమస్య వచ్చింది. It was Sunday అది ఆదివారం. and I have to preach. మరియు నేను ప్రసంగించాలి అక్కడ. Well, brother, don't preach. Then just don't preach. వాళ్ళు అక్కడ ప్రసంగించారు. I have to preach. నేను ఇప్పుడు ప్రసంగించాలి. Well, walk away. సరే వెళ్ళిపో ఎక్కడికైనా. I can't. నేను చేయలేను దాన్ని. And I realized I'm going to have to go to that pulpit. అప్పుడు నేను గ్రహించాను నేను ఆ పుల్పిట్ దగ్గరికి వెళ్ళాలి. Now to go to that pulpit, I have to face him. ఇప్పుడు ఆ పుల్పిట్ దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా నేను ఆయన్ని ఎదుర్కోవాలి. I don't want to face him. ఇప్పుడు నేను ఆయన్ని ఎదుర్కోలేను. But I have to. కానీ నేను ఆయన్ని ఎదుర్కోవాలి. And I know there's only one way to approach him. మరియు ఆయన సమీపించడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటో నాకు తెలుసు. You have to humble yourself. అదిగో అది మనల్ని మనం తగ్గించుకున్నట్టు అయి ఉన్నది. God, here I am. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. I'm a mess, Lord. ప్రభువా నిజంగా నేను పెద్ద గందరగోళంలో ఉన్నాను. You know I've been on a ship for Tarshish for 3 days. అదిగో నాకు తెలుసు 3 రోజులు నేను ఆ తర్షీష్కి వెళ్ళిపోయి ఉన్నాను. You know what I've done. నీకు తెలుసు నేనేం చేసి ఉన్నాను. But God, ప్రభువా for the people's sake, కానీ ప్రజల కోసం I might be lost. నేను నశించిపోయి ఉండొచ్చు. But for the people's sake, కానీ ప్రజల కోసం would you help them? నువ్వు వారికి సహాయం చేయి. I don't want them lost for me. ప్రభువా నా కోసం వారు I నశించిపోకూడదు. want you to help the people. ప్రభువా వారికి సహాయం చేయి. I didn't feel anything. ప్రభువా నేను ఏమనుకోవట్లేదు. No move of God, nothing. దేవుని కథలకి ఏమీ లేదు నాలో. Before I left the house going to church, I heard a small voice. అదిగో నేను ఇంటిని విడిచిపెట్టి సంఘానికి వెళ్తున్నప్పుడు ఒక చిన్నని స్వరం నాతో మాట్లాడింది. I'll be with you. నేను నీతో ఉంటాను. Lord, I'm sorry. చూడు ప్రభువా దయచేసి నన్ను క్షమించు. I'm wanting you to help me escape this situation, and now my imagination is running away with me. ప్రభువా ఇదిగో ఇప్పుడు ఆ పరిస్థితి నుండి నేను తప్పించుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు నా ఆలోచన కూడా నాకు దూరం అవుతున్నది. This moment is actually very sensitive to my heart. ఇదిగో ఈ క్షణం నిజంగా పూర్తి యథార్థతో నేను మీకు చెప్తూ ఉన్నాను. To think I would turn on the Lord this way. ఇదిగో ఈ విధంగా నేను దేవుని విడిచిపెట్టాలనుకున్నాను. So what happened is I just thought it was my imagination.
కాబట్టి నా ఆలోచన నేను తీసుకున్నాను. I thought it was some devil talking to me. ఓ నేను అనుకున్నాను అది ఒక దెయ్యం మాట్లాడుతుందేమో నాతోటి అనుకున్నాను. So I'm driving down the road and I'm getting close to the church and about going to pull into the parking lot. I hear that voice, I'll be with you. కాబట్టి నేను ఆ విధంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ చర్చ్ వరకు వెళ్ళిపోయాను. చర్చిలో పార్కింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఒక స్వరం మళ్ళీ నాతో మాట్లాడింది, నేను నీతో ఉన్నాను. Lord, there it is again. ఓ ప్రభా ఇదిగో నేను మళ్ళీ విన్నాను. I'm sorry, Lord. ఓ ప్రభా దయచేసి నన్ను I'm క్షమించు. sorry for my imagination. ఓ ప్రభా నా యొక్క ఆలోచనను బట్టి నన్ను క్షమించు. Please help the people. ఓ కానీ ప్రజలకు నువ్వు సహాయం చేయి. I went into the church. నేను సంఘంలోనికి వెళ్ళి ఉన్నాను. And I sat down at my desk. మరియు అక్కడ నా డెస్క్ దగ్గర కూర్చొని ఉన్నాను. The time come, they said, now as our pastor comes to bring the word of God. అదిగో దేవుని యొక్క వాక్యానికి తీసుకొని రావడానికి ఇప్పుడు పాస్టర్ గారు వస్తారు అని And చెప్పి ప్రకటించారు వాళ్ళు. all of a sudden this presence came. మరియు హఠాత్తుగా ఆ యొక్క సన్నిధి అక్కడికి వచ్చి ఉన్నది, ఆయన సన్నిధి. And it came on me. మరియు అది నాపైకి వచ్చినది. And I started weeping. మరియు నేను ఏడవడం ప్రారంభించాను. And weeping. ఏడవడం ప్రారంభించాను. I got up out of the chair. మరియు నేను లేచి కుర్చీ దగ్గరికి And I వెళ్ళాను. began to weep even more. మరి ఇంకా ఎక్కువ ఏడవడం I ప్రారంభించాను. walked to the pulpit. మరియు నేను బలిపీఠం దగ్గరికి By వెళ్ళాను. the time I got to the pulpit, I was holding on to the pulpit crying so hard. ఓ ఎప్పుడైతే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళానో నేను ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా గట్టిగా ఏడుస్తూ I ఉన్నాను. couldn't talk. అసలు నేను I మాట్లాడలేకపోతున్నాను. couldn't talk to the people. ఓ నేను ఆ ప్రజలతో మాట్లాడలేకపోతున్నాను. The people had finished singing and worshiping, ఓ ప్రజలు ఆ పాటలు పాడడం ముగించారు, ఆరాధన ముగించారు. and they were standing there waiting on me. మరియు నా కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. But I couldn't talk to them. కానీ నేను వారితో I was మాట్లాడలేకపోతున్నాను. so much under that presence. ఓ నిజంగా నేను ఆ ప్రసన్నతలు అంతగా ఉన్నాను. I'm standing here with my head down, crying and crying and crying. అక్కడ నా తల వంచుకొని అలా నిలబడి ఏడుస్తూ I ఉన్నాను. said, God, I don't understand. I don't understand. ఓ ప్రభువా నాకు అర్థం కావట్లేదు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. I don't understand, God. ఓ ప్రభువా నాకు అర్థం కావట్లేదు. Why? ఎందుకో? Why would you come? ఓ ఎందుకు నువ్వు వచ్చావు? And I only heard these 3 words. ఓ కేవలము ఆ ఒక్క 3 మాటలు విని ఉన్నాను నేను, Or 4 words. లేకపోతే 4. Because I love you. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. That was it. అంతే. He's never forsaken me. ఓ ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. Though I've had struggles, he's always been with me. ఓ నేను ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. And I'm so thankful to God that he's brought me into this great light. ఓ కాబట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతగా ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే దేవుడు నన్ను ఈ వరుసలోకి తీసుకొని వచ్చాడు I don't కాబట్టి. believe that I'm the most perfect person in the world. మరియు నేనేమి అనుకోవట్లేదు ఈ ప్రపంచంలో లేకపోతే ఈ లోకంలో నేను ఒక పరిపూర్ణుడైన మానవుడిని. But I'm here to declare a living, resurrected Jesus Christ. అయినప్పటికీ ఆ సజీవుడైన పునరుద్ధరుడైన క్రీస్తును ప్రకటించడానికి నేను ఇక్కడ ఉండి ఉన్నాను. Who loves you, friends. ఓ స్నేహితులారా, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Sister, he loves you so much. ఓ సహోదరి, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. You are his elect. ఓ మీరు ఆయన ద్వారా ఎన్నుకొనబడిన వారై ఉన్నారు. Brothers, he loves you also. ఓ సహోదరుడా, ఆయన మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. I know your struggles. ఓ మీ సమస్యలు ఆయనకి తెలుసు. But God knows all your struggles. ఓ నాకైతే తెలియదు కానీ ఆయన మాత్రం సమస్తం ఎరిగి ఉన్నాడు. Let's stand to our feet today. ఓ దయచేసి మనందరం లేచి నిలబడదాం. As we're going to look to the King of Glory. ఓ ఆ మహిమ రాజుని మనం చూస్తూ And we're going to tell him. how మరియు much we ఆయనకి love మనం him. చెప్పబోతూ ఉన్నాం. We're going to give him thanks for having mercy upon us. ఆయన మన పట్ల చూపించిన దయ కొరకు మనందరం కూడా కృతజ్ఞులమై ఉందాం. We're going to thank him for the light of God. ఓ దేవుని యొక్క వెలుగు మన పైన ప్రసరించబడినందుకు ఆయన్ని గణపరుద్దాం. We live in a world of darkness. ఓ మనము చీకటి అంధకార యుగంలో ఉన్నాం. But he said there'll be light in the evening time. కానీ ఆయన చెప్పాడు సాయంకాలం మందు వెలుగు కలుగును అని. That light is hanging right over your head. మరియు ఆ వెలుగు ఇప్పుడే మీ శిరస్సుల పైన వేలాడుచు ఉన్నది. He's here with you right now. మరియు అది ఇప్పుడే ఇక్కడే ఉన్నది. And he's pulling at your heart. మరియు అది మీ హృదయాన్ని లాగుచూ ఉన్నది. I would like for you just right now just to tell him how much మరియు you love him. ఇప్పుడే మీరు ఆయనతో చెప్పండి దానిని. Do you really love him, saints? ఓ నిజంగా ఆయనను ప్రేమిస్తున్నారా పరిశుద్ధులారా? Do you really care for him, saints? ఓ ఒకవేళ ఆయన్ని నిజంగా మీరు ప్రేమిస్తున్నట్లయితే ఆయన పట్ల ఒక చింత కలిగి ఉండండి. He is our beloved. ఆయన మన ప్రియుడై ఉన్నాడు. And we are his. మరియు మనం ఆయన వారము. Let us pray. ప్రార్థించుకుందాం. Gracious Heavenly Father. కృపగల పరలోకపు తండ్రి, As we come in the lovely name of the Lord Jesus Christ. ఓ ఆ పరిశుద్ధమైన ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో, Lord, I've told this little story how I turned my back on you. ఓ ప్రభువా, నేను ఏ విధంగా వెనుకకి జారి తిరిగి నీ వైపు తిరిగి ఉన్నాను ఆ చిన్న కథను వీరికి చెప్పి ఉన్నాను. But I couldn't
couldn't help it, Lord. I had to come back. ఓ కానీ నేను అలా తప్పించుకోలేకపోయాను ప్రభా, నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను. I had to come back to you, Jesus. ఓ నేను ఏ విధంగా నీ యొద్దకు తిరిగి రావాల్సి ఉన్నది యేసు, Because I love you, Lord. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. I've never been able to get away from you. ఓ నేను ఏ విధంగానూ కూడా నీ నుంచి దూరం అవ్వలేకపోయాను, Because your love is so great. ఎందుకంటే నీ ప్రేమ అంత గొప్పదై ఉన్నది. Thank you for your mercies to me. అదే నీ కృపను నాకు ఇచ్చి ఉన్నది. Thank you for your mercies to your people ఓ here. నీ ప్రజలు ఇక్కడ ఉన్న నీ ప్రజల పట్ల నువ్వు చూపించిన దయను బట్టి నీకు They also వందనములు. stumbled and failed. ఓ వారు కూడా అటువంటి అడ్డంకులను కలిగి ఉండొచ్చు, But God, you're our beloved. కానీ వారందరూ కూడా నీ ప్రియులై ఉన్నారు. You're so wonderful, Lord. ఓ నువ్వు చాలా ఆశ్చర్యకరుడు ప్రభువా. And as Isaiah said, oh wretched man that I am. ఓ నిజంగా యెషయా చెప్తున్నాడు, నేను ఎంత బుద్ధిహీనుడై I ఉన్నాను. feel the same way. ఒకవేళ నువ్వు అలాగున్నట్లయితే Like you, Lord. ఓ ప్రభువాను కనపరచు. You, Lord. ఓ నువ్వే ప్రభువా. Are so precious to me. ఓ నువ్వు నిజంగా ఆయనకు ప్రశస్తమైన వాడు. So precious to me, Lord. ఓ నువ్వు ఆయనకు నిజంగా ప్రశస్తమైన వాడు. Bless them, Lord. ఓ వారిని దీవించండి ప్రభువా. Bless this pastor, Lord ఓ Jesus. వారి పాస్టర్ గారిని దీవించండి. May we all grow up in the stature of a perfect man. ఓ మేమందరము కూడా నీ యొక్క పరిపూర్ణ మానవుడి స్వరూపంలోనికి ఎదుగుదుము గాక. As we surrender our life to you. ఓ మా జీవితానికి సమర్పిస్తూ ఉన్నాం. In your glorious holy name. నీ మహిమకరమైన పరిశుద్ధమైన In the name నామములో of Jesus Christ we pray. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. Glory to God. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. Thank you, Lord Jesus. Glory to God. Hallelujah. దేవా Jesus. ఎంత గొప్ప దేవుడు నాయన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన మెల్లని స్వరము ద్వారా ఓ మనందరితోనూ ప్రభు ఇక్కడ మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత మాధుర్యమైనది. నిజంగా దేవుని ప్రేమను మనం రుచిస్తున్నామా? దేవుని ప్రేమను మనం నిజంగానే అనుభవిస్తా ఉన్నాము. నిజంగా ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోతున్న మనలను అనేక సార్లు నిజంగానే విసిగిపోయిన వారంగా నిజంగా దేవునికి ఎంతో దూరం అయిపోతున్నప్పటికీ ఆయన మనం విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకుండా నిజంగా నిన్ను విడువను ఎడబాయను సెలవిచ్చిన గొప్ప దేవుడు ఆయన. నిజంగా మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి దేవుడు ఆయన. అందును బట్టి మనం అందరూ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా నోరు తెరిచి ప్రభుని స్తుతించి ఆయన నామాన్ని కనపరుచుకుందాము. గొప్ప దేవా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జగత్ పునాది వేయబడక ముందే ఆయన తన విత్తనాన్ని మన లోపలే పెట్టాడు. ఆయన నీ ఆత్మలోనే పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క ముందు నిర్ణయంలోనే దేవుడు మనల్ని ఉంచాడు ఆయన. నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు ప్రియులారా. మన పుట్టక ముందే మన ఆది అంతాను చూచాడు ఆయన. మన యొక్క జీవితాన్ని ముందే చూచి ఎన్నోసార్లు మనం పడిపోవడం, బలహీనమైపోవడం, అయినప్పటికీ మన ఆది అంతాను చూచిన దేవుడు ఆనాడే మనల్ని ప్రేమించాడు ఆయన. మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి, మన క్రియలను బట్టి కాదు కానీ ఆయన తన కృప చేతనే మనల్ని ప్రేమించాడు ఆయన. దేవానికి వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది రాత్రి, ఈ యొక్క ఉదయ కాలంలో. ఆయన మనం స్తుతిందాం ప్రియులారా. ఎవరు మీ హృదయాలు కఠినపరుచుకోకండి. దేవుని ప్రేమను మీరు నిజంగా మీరు గుర్తించండి ప్రియులారా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన నిజంగా ఆయన మనల్ని ఎంతగానో ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఎన్నో తప్పులు, పొరపాటు ఎన్నో సార్లు ఆయన విడిచిపెట్టి ఆయన దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో
ఇక్కడ అనేకమైన జీవితాల్లో నిజంగానే ఈ సేవ చేయకూడదు, ఇక ఈ పరిచయం చేయకూడదు, ఇక ఎక్కడికైనా పారిపోదాము, దీన్ని విడిచిపెట్టదామని ఎన్నో సార్లు అనుకున్న వారు ఇక్కడ ఎంతో మంది ఉన్నాం ప్రియులారా. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన మనల్ని విడవలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా. Oh my Lord, we praise you, Jesus. Thank you Lord, thank you Father. Deva, Yesaya, hallelujah. Hallelujah. Glory, hallelujah, hallelujah. వీడువాడు ఎప్పుడు ఎడబాయడు, ఎప్పుడు చేయి వీడువాడు ఎప్పుడు ఎడబాయడు, ఎప్పుడు కన్న చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పాడదాం. హల్లెలూయా, అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతల పాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతల పాపును, కన్న తల్లి చేర్చున నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చున. అందరూ హల్లెలూయా,
గ్లోరీ టు గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా 3వ నిర్గమనంలో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి నిర్గమనంలో ఏం జరిగిందో అదే 3వ నిర్గమనంలో కూడా జరుగుతూ ఉంది. ఆ మొదటి నిర్గమనంలో దేవుడు ఇశ్రాయేలీలు మరి అక్కడ ఎంతో కాలము ఐగుప్తులో ఉన్నప్పటికీ ప్రియులారా, వారు అక్కడ మరి వాగ్దాన దేశంలోనికి వారు రావాలంటే దేవుడు వారికి ఒక ప్రవక్తను దేవుడు పంపించి, నిజంగానే దేవుడు ప్రవక్త ద్వారా దేవుడు వారిని బయటికి తీసుకొస్తా ఉన్నట్లుగానే ఈ చివరి కాలంలోనూ దేవుడు మనకు ఒక గొప్ప ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా ఈ కాలంలో గొప్ప వాక్యాన్ని దేవుడు మనకిచ్చి, నిజంగా దేవుడు మనను ఈ యొక్క లోకంలో నుండి లోక కార్యాల్లో నుంచి దేవుడు మనల్ని వేరుపరిచి ప్రత్యేకపరిచి వాగ్దాన భూమిలోనికి, ఈరోజు ఆ వాగ్దాన భూమి ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ కనుక ఈరోజు ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మను కలిగిన వారంగా, పరిశుద్ధాత్మతో నిండిన వారముగా నిజంగానే మనం చివరి క్షణాల్లో మనం ఉన్నామని, ఎత్తబడే సమయంలో మనం ఉన్నామని ప్రియ దేవుని బిడ్డలారా మనం గ్రహించి, ప్రియులారా నిజంగానే ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. అందుకే దేవుడు కాలానికి తగినట్టుగా, గడియకు తగినట్టుగానే దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు తన వాక్యం చేత మనం ప్రేరేపిస్తున్నాడు. ఆయన మనల్ని పురుకొల్పుతా ఉన్నాడు. కనుక నిశ్చయముగా మన హృదయాల్లో మన ఆత్మల్లో మనం ఎంతో మండవలసిన వారంగా ఉన్నాం. ఆత్మతో నడిపించబడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కనుక నిశ్చయముగా మనం అందరము కూడా ఎత్తబట్టు కొరకే సిద్ధపడిన వారమై ప్రభు కొరకు కనిపెట్టుకునే వారంగా మనం జీవించాలి. సహోదరులుగా మనం ఐక్యత కలిగిన వారంగా, ప్రేమ కలిగిన వారంగా, ఒక భార్య భర్తతో, భర్త భార్యతో, అలాగే ఎలాగునకు ఒక శారీరక రీతిగా ఒక కుటుంబం ఏ విధంగా ప్రేమ కలిగి ఉంటున్నారో అలాగే క్రీస్తుతో మన హృదయాలు ఐక్యము చేయబడాలి. ఆయన మనల్ని జగత్ పునాదికి ముందే ప్రేమించాడు. కానీ ఆయన నిన్ను మనల నుండి నిజంగా మనం ఎంతగా ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నాము, ఎంతగా ఆయన కొరకు మనం ప్రేమ కలిగి ఉన్నామనేది నిజంగా చూస్తున్నప్పుడు నిజంగా మనం ఈరోజు చెప్పగలం, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి. ఈరోజు చెప్పగలమా? ఆయన్ని మనం నిజంగా ప్రేమిస్తున్నామా? ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? ఆ యొక్క వర్తమానం చదువుతున్నప్పుడు, ఆ ముద్రలు చదువుతున్నప్పుడు ఆయనకు నోరు ఊరిపోతా ఉందంట. ఆ వాక్యము నిజంగా ఆ ప్రేమ, ఆ గొప్ప మర్మములు, ఆ గొప్ప కార్యాల గురించి ఎంతో నిజంగానే దేవుని ప్రేమిస్తున్నప్పుడు, నిజంగా దేవుని పట్ల మనం ప్రేమ కలిగిన వారంగా మనం ఉంటున్నప్పుడు, హల్లెలూయా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, వివాహానికి ముందు ఇక పెండ్లి కుమారుడైనా పెండ్లి కుమార్తె అయినా ఒకరి పట్ల ఒకరు ఒకలాంటి ప్రేమ, ఒక ఆకర్షణ. నిజమే, అది భౌతికంగా మాత్రమే కాదు కానీ నిజంగా దేవుని పట్ల మనం అలాంటి ప్రేమను కలిగిన వారంగా, ప్రభువును మనం ప్రేమించే వారంగా, ఆయన రాకను అపేక్షించే వారముగా, మనం ఎంతో ఆయన ప్రేమించే వారంగా మనం ఉండాలి. దైవజనుడి యొక్క జీవితంలో ఆయన అనుభవంలో మనం చూస్తున్నాము. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవాలు మనం కూడా దేవుడు దయచేయాలని మనం ఆశపడదాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనం దర్శించినందుకు దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉంటున్నాం. మరి దేవుడు తన దాసుడిని బలపరచాలని, ఆయనకున్న బలహీనతలను దేవుడు తీసివేసి ఆయనకు సంపూర్ణ ఆరోగ్య దేవుడిచ్చి ఈ సాయంకాల సమయంలో కూడా దేవుడు అద్భుత రీతిగా దేవుడు మనతో మాట్లాడాలని మరి అవిడిలో పరిచయం చేసిన దైవజనులు జోసెఫ్ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు చెప్పబడిన వాక్యం ద్వారా మరి మీతో మాట్లాడాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నా గురించే మాట్లాడాడని నమ్ముచున్నాను. ఎన్నోసార్లు నాకు కలిగిన పరిస్థితులను బట్టి సేవ వదిలేసి పూర్తిగా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు, అనేకసార్లు ఈ పరిచర్యను వదిలేద్దామని ఆలోచించినప్పుడు నేను ఎంతో బలహీన అయిపోయాను. అలాంటి సమయంలో దేవుడు తిరిగి నన్ను మళ్ళా బలపరచడం, నిలబెట్టడం. ఈరోజు నిజంగా దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. దేవా సహాయం చేయనైనా, దేవా అద్దం ముందు నిలబడినప్పుడు తండ్రి మా శరీరం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో,
ఈ వాక్యం అద్దం ముందు నిలబడినప్పుడు, ఈ వాక్య వెలుగులో నిలబడినప్పుడు ప్రభువా అంతరంగంలో దాగి ఉన్న సమస్తాన్ని నన్ను తేటగా బయలుపరిచే దేవుడు నాయన. రెడ్డి శేష్ గారి ద్వారా తండ్రి ఆ వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. ఇంకా మీ దాసుని బలపరచండి నాయన, ఆరోగ్యం దయచేయండి నాయన. ఓ ఇంకా ఈ వాక్యం మాకు కావాలని ప్రభువా నాయన, ఈ వృద్ధాప్యంలో సేవకుడు మా మధ్యకి తీసుకొచ్చావు నాయన. ఓ ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు ఈ కూటానికి మరి నాకు రావడానికి అవ్వదు అనుకున్నాను కానీ ఈ కూటం నాకు అవసరం కనుక, ఈ మెసేజ్ నాకు అవసరం కనుక తండ్రి నువ్వెంతో తీసుకొచ్చావు నాయన. ఏమిచ్చినా తండ్రి రుణాన్ని తీర్చలేము ప్రభువా. దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకుని బలపరచమని అడుగుతున్నాను తండ్రి. దేవా ఇంకా నా కుటుంబాన్ని బలపరచండి నాయన. అనేక దేశాల్లో నాకు స్థలాల్లో నీ దాసుని తీసుకువెళ్ళండి ప్రభువా. సహాయం చేయండి నా తండ్రి. ఓ ప్రతి బలహీనతలు విడుదల చేయండి నాయన. చక్కగా తెలుగులో అనువదిస్తున్నటువంటి సోదరుడు సునీల్ గారిని బట్టి వందనాలు. నీ సేవకుని ఇంకా బలపరచండి, ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని కాపాడండి ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న తండ్రి నీ సేవకుడు పాస్టర్ జోషి కుమార్ గారిని బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాం. నీ సేవకుని బలపరచను ప్రభువా. ఓ ఈ కూటాలు జరగడానికి నాయన సేవకుడు సంఘము కలిసి నాయన వేల రూపాయలు హెచ్చించి ప్రభువా ఆత్మల రక్షణార్థమై వెనకాడకుండా తండ్రి, ఖర్చులు చూడకుండా తండ్రి ఎంతో ఈ ప్రయాసలతో నాయన కూడికలు పెట్టి దైవజనులు పిలిపించిన ఆయన, మాలాంటి వాళ్ళందరినీ పిలిపించిన ఆయన, ఈ వర్తమానం వినిపించిన ఆయన ఒక ఆత్మీయంగా సిద్ధపడటానికి తండ్రి వారు ఏర్పాటు చేసిన నీ కూడికలను బట్టి నీ వందనాలు. నీ సేవకుని ఇంకా బలపరచడం ఆయన. ఓ ప్రతి బలహీనతను విడుదల చేయను ఆయన. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని ఇంకా వాగ్దానం మా కొరకు నిలిచే ఉన్నది నాయన. మేము బలహీనులు కాదు నాయన. మేము ఎప్పుడైతే బలహీనమేమో నీ శక్తి అప్పుడే మా యందు పరిపూర్ణం అవుతున్నది. దేవా సహాయం చేయండి, నీ సేవకుని బలపరచండి నాయన. అలాగే మా దైవజనుడు పాస్టర్ అరుణ్ కుమార్ గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నీ సేవకుని బలపరచండి నాయన. నీ సేవకుడి మాటల ద్వారా ఎంతో ప్రోత్సహించబడ్డాము. ఒక పెద్ద సహోదరుడిగా నాయన మమ్మల్ని ఆత్మీయంగా తండ్రి ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తూ తండ్రి ఉన్నప్పుడు నాయన నీ సేవకుడిగా కలిగిన బలహీనతలను తీసివేయండి ఆయన. ఆ యూరినల్ ప్రాబ్లం తొలగించిన ఆయన, గ్యాస్ ప్రాబ్లం తొలగించిన ఆయన. ఓ సమస్త బలహీనతలు, ఆ షుగర్ ఎన్ని బలహీనతలు ఉన్నా తండ్రి కంట్రోల్లో వచ్చిన ఆయన నీ సేవకుడు నిలబడుతున్నది కొందరాలు. ఆ పరిచర్య మాకు ఎంత అవసరమైనది ఆయన. నీ సేవకుడు ముట్టి శ్వాసపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆ స్థలం నుంచి వచ్చిన సేవకులందరినీ దీవించండి. వారి బలహీనతలు మీకు తెలిసిన ఆయన, వారి అవసరతలు మీకు తెలిసిన ఆయన, ఆ సేవ విధాలన్నీ ఎరిగే ఉన్న దేవుడు నాయన. దేవా సహాయం చేయడు నాయన. ఈ ఉదయ కాలములు అందరితో మాట్లాడావు నాయన. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయంలో కూడా తండ్రి నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడండి నాయన. ఈ ముగింపు కూటమిలో ఉన్నాము నాయన. తండ్రి సాయంకాలం అనేక మందిని తీసుకురండి ప్రభువా. మాకు ప్రయోజనకరమైన వర్తమానము దయచేయండి. ఇంకను మాట్లాడండి ప్రభువా. ఇలాంటి మంచి ఆత్మీయమైన దైవజనులకు పరిచర్య, ఈ 5 రకాల పరిచర్య మాకు ఎంతో అవసరమై ఉన్నది నాయన. ఈ ఎత్తబడే ముందు నాయన మమ్మల్ని అందరూ సిద్ధపరిచే వర్తమానం కావాలయ్యా. దేవా సహాయం చేయండి, మమ్మల్ని బలపరిచినది కొందరాలు ఆయన. ప్రభువా మేము ఆగిపోకుండా సాగిపోయేటట్టు చేయండి నాయన. కొన్నిసార్లు సాతానుడు వచ్చి మమ్మల్ని ఎంతో బలహీనపరుస్తున్నప్పుడు ఓ నాయన జగత్ పునాది వేయబడక ముందే నీవు మమ్మల్ని చూచావు కనుక తండ్రి నాయన మేము ఆగిపోకుండా సాగిపోయేటట్టు చేస్తున్నాం తండ్రి. చేరిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ కొడుకును ముగించుకుని తిరిగి నాయన మేము సాయంకాలం సిద్ధపడుతున్నప్పుడు తండ్రి సమయానికి సిద్ధపడటకు సహాయం చేయమని మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యొక్క ఉదయకాల కూటంలో దేవుడు మనందరితో మాట్లాడాడు. నిజమేనంటారా? మరి చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. మరి నిజంగా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి భయం కలుగును గాక. మరి దైవజనుల కొరకు మరి తప్పక అందరూ ప్రార్థన చేయండి.
సాయంకాలము మరి ఇక మనకి చివరి కూటం కనుక మరి దయచేసి అందరూ 6 ఆ ప్రాంతానికే మరి మందిరంలో ఉండి ప్రార్థన చేయాలి. ఎవరెవరు అటు ఇటు తిరగకండి, మాట్లాడుకోవద్దు, చక్కగా వచ్చి ప్రార్థన చేయండి. దైవజనుల గురించి కూడా ప్రార్థించండి. మరి 6:30కే మరి కూటాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నాం కనుక మరి సాయంకాలం అందరూ కూడా త్వరగా సిద్ధపడి ప్రార్థనలో ఉందాం. మరి దేవుడు మనతో మాట్లాడాలని ఆశతో ఆసక్తితో మనం అందరం ఎదురు చూస్తూ వద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ మరి భోజనం సిద్ధపరిచారు, భోజనం చేసి వెళ్ళండి.